హాయ్ సార్, అది అకౌంట్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయింది సార్. అది మళ్ళీ అకౌంట్ ఫ్రెష్ గా క్రియేట్ చేయాలా, లేకుంటే మళ్ళీ అది ఇంటిగ్రేషన్ సూట్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త సబ్స్క్రైబ్ చేస్తే వస్తుందా? ట్రై టు క్రియేట్ ఆల్రెడీ ఉన్న దాంట్లో ఒకసారి క్రియేట్ చేసి చూడండి, వస్తుందేమో. నాకు తెలియలేదు. బట్ ఇది నాది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. -2 అంటే ఎక్స్పైర్ అయిపోయి 2 days అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా 1 day లో ఇది కూడా డిలీట్ అయిపోతుంది. సో ట్రై టు నేను క్రియేట్, ఇఫ్ నాట్ వేరే ఈమెయిల్ ఐడి యూస్ చేసి నేను చేయండి. ట్రై చేశాను సార్. అది వేరే ఫ్రెష్ ఈమెయిల్ ఐడి ఉంది, వేరే నంబర్ డిఫరెంట్ నంబర్ తో ట్రై చేస్తే ఓటీపీ రావట్లేదు ఫోన్ కి. ఓకే. అది అది వాట్సాప్ గ్రూప్ లో కూడా పిన్ చేశా అది మెసేజ్, మీరు చూసే ఉంటారు. ఓకే. అట్నే అట్నే మళ్ళీ నేను ఇంటిగ్రేషన్స్ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా చేశాను. సబ్స్క్రైబ్ అయింది కానీ 404 అన్ఆథరైజ్డ్ అని వస్తుంది. మళ్ళీ రోల్స్ అన్ని అసైన్ చేయాలిగా ఫ్రెష్గా. మీరు మళ్ళీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్టింగ్ ఎలా చేశారో రోల్స్ అసైన్ చేయటం, ఈఎస్పి రోల్స్ మెసేజింగ్ మొత్తం. రోల్స్ అన్ని అసైన్ చేశాను. ఓకే, నేను చూస్తాను ఈ క్లాస్ అయ్యాక ఒకసారి చూస్తాను. నేను క్రియేట్ చేయాలి కాబట్టి ఐ విల్ క్రియేట్ ఓకే ఎలా సార్. అనేది ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఓకే సో సార్. లెట్ us see a new topic called externalization. అసలు ఎక్స్టర్నలైజేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్, వై వి విల్ ఎక్స్టర్నలైజ్ అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్టర్నలైజేషన్, మీరు ఏ ల్యాండ్స్కేప్ మీద వర్క్ చేసినా, ఏ కంపెనీలో వర్క్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూల్స్ మీద వర్క్ చేసినా, సో మీకు ఒక సిస్టమ్ ఉండదు. యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ రియల్ టైంలో మన సిపిఐ ఎలా ఉంటుంది, మీకు 3 లింక్స్ ఇస్తారు. సో ఫార్ మనం ఒక లింక్ లోనే పనిచేస్తున్నాం, అంటే ఒక సిస్టమ్ లోనే పనిచేస్తున్నాం. కానీ మీరు రియల్ టైంలోకి వెళ్ళాక, ఒక ప్రాజెక్ట్లోకి అసైన్ అయ్యాక, యూ విల్ హ్యావ్ ఇలాంటి లింక్స్ మీకు 3 ఇస్తారు. అంటే ఒకటి డెవలప్మెంట్కి, ఒకటి క్వాలిటీకి, ఒకటి ప్రొడక్షన్కి. అంటే ఇలా మీకు 3 సిస్టమ్స్ యాక్సెస్ ఇస్తారు, 3 లింక్స్ ఇస్తారు. సో ఏం చేస్తామంటే ఇక్కడ మనం డెవలప్ చేస్తాం. సో ఫార్ మీరు చేసేదంతా ఎలా చేస్తున్నారో సేమ్ వే రియల్ టైంలో కూడా ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో చేస్తారు. సో ఇక్కడ నుంచి వన్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అయిపోయాక మీరంతా టెస్టింగ్ చేసుకుంటారు ఇంటర్నల్గా. ఓకే, వర్క్ అవుతుందా, నేను చేసిన డెవలప్మెంట్ బాగానే ఉందా, నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ నేను సాటిస్ఫై చేశానా. సో యూ విల్ డూ ప్రాపర్ టెస్టింగ్ అండ్ ప్రాపర్ డెవలప్మెంట్ ఇన్ ద డెవ్ ఎన్విరాన్మెంట్. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం. సో కొన్ని కేసెస్లో బాక్సెస్ అంటారు, డెవ్ బాక్స్, క్యూఏ బాక్స్, ప్రొడక్షన్ బాక్స్, ఆర్ డెవ్ ఎన్విరాన్మెంట్, డెవ్ ల్యాండ్స్కేప్ ఇలా అంటారు అనమాట. సో రియల్ టైంలో యూ హ్యావ్ 3, నాట్ ఓన్లీ ఫర్ సిపిఐ. మీరు జావా మీద చేసిన, పైథాన్ మీద చేసిన, టెస్టింగ్ మీద చేసిన, ఏదైనా చేంజెస్ చేసే టూల్స్ ఉంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి ప్రొడక్షన్లో చేంజ్ చేయరు. సో ఫస్ట్ మీరు డెవలప్మెంట్ చేస్తారు, డెవలప్ చేసి ఇక్కడ టెస్ట్ చేస్తారు. వన్స్ ఆ డెవలప్మెంట్ ఓకే అంటే టెస్టింగ్కి మూవ్ చేస్తారు. అగైన్ మీరు టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి మళ్ళీ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయరు, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తారు. మీరు ఎలా అయితే మీ ఐఫ్లోస్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వేరే టెనెంట్లోకి, అంటే కొత్త అకౌంట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని అదే డౌన్లోడ్ చేసుకున్నారో, నథింగ్ బట్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ సేమ్ ఐఫ్లోనే. సేమ్ వే మనకు కూడా రియల్ టైంలో డెవలప్మెంట్లో డెవలప్ చేసి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తాం. సో క్వాలిటీలో మనం టెస్ట్ చేస్తాం అనమాట, ప్రాపర్ టెస్టింగ్. ఎలా టెస్ట్ చేస్తాం, ఎన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి, సో వాట్ ఆర్ ద ఫేసెస్, ఎస్ఐటి ఉంటుంది, యూఐటి ఉంటుంది, ఎఫ్యూటి ఉంటుంది, యూనిట్ టెస్టింగ్స్ ఉంటుంది, చాలా టెస్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. వాట్ ఈస్ ద ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, టెస్టింగ్ ఎలా చేస్తాం అనేది. కానీ బిఫోర్ మనం ఎక్స్టర్నలైజేషన్ తెలుసుకునే ముందు అసలు ఎక్స్టర్నలైజేషన్ వల్ల యూజ్ ఏంటి అనేది తెలియాలంటే ఫస్ట్ అసలు ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. సో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, సో మీరు ఏ సిస్టమ్ మీద పనిచేస్తున్నారు రియల్ టైంలో, ఇట్ కుడ్ బి అన్ ఎస్ఏపి సిస్టమ్, ఇట్ కుడ్ బి నాన్ ఎస్ఏపి సిస్టమ్, ఏ ఎన్విరాన్మెంట్ అయినా బై డిఫాల్ట్గా 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి: డెవ్ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏం చేస్తారు, బేసిక్గా దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ గో లైన్. అంటే ఇక్కడ బేసిక్గా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రొడక్షన్లో మనం ఏం చేంజెస్ చేయము. సో రియల్గా మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రొడక్షన్లో జరుగుతాయి. సో ఎప్పుడైతే మీకు ఒక డెవలప్మెంట్ వస్తుందో, ఒక రిక్వైర్మెంట్ వస్తుందో, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ డెవ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేసి ఒక ఐఫ్లో క్రియేట్ చేసి మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ మీరు డెవలప్ చేస్తారు. వన్స్ డెవలప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు ఇక్కడ. సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. సో వన్స్ ప్రాపర్గా వర్క్ అవుతుంది, సో నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ నేను ఫుల్ఫిల్ చేశాను, దెన్ యూ విల్ మూవ్ దోస్ ఆబ్జెక్ట్స్ టు ద క్వాలిటీ. అగైన్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి మళ్ళీ ఐఫ్లోని క్రియేట్ చేయరు. వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ హియర్ యూ విల్ మూవ్ ద ట్రాన్స్పోర్ట్ హియర్. దాన్ని మనం ట్రాన్స్పోర్ట్స్ అంటాం. ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ మనం మూవ్ చేస్తాం. సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తాం, అక్కడ ఇంపోర్ట్ చేస్తాం. సో
ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను ట్రాన్స్పోర్ట్స్ క్లాస్లో చెప్తాను. సో ఇప్పుడు మనం డెవలప్ చేసాం, టెస్ట్ చేసాం, వర్క్ అవుతుంది. సో ఇప్పుడు క్వాలిటీకి మూవ్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిసీవర్ వచ్చేసరికి ఒక ఎస్ఎఫ్టిపి సిస్టమ్. సో ఎస్ఎఫ్టిపి సిస్టమ్ వచ్చేసరికి సెండర్ ఇస్ సమ్ అదర్ సిస్టమ్, వీఆర్ గెటింగ్ డేటా, వీఆర్ సెండింగ్ టు ఎస్ఎఫ్టిపి. సో ఎస్ఎఫ్టిపిలో మెయిన్ కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి మనకి? హోస్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇలా చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మన డెవ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ఎస్ఎఫ్టిపి డెవ్ సర్వర్ కి మనం ఫైల్స్ అనేది ప్లేస్ చేస్తున్నాం. సో వీఆర్ గెటింగ్ సమ్ డేటా, వీఆర్ ప్లేసింగ్ ఇన్ ఎస్ఎఫ్టిపి వాళ్ళ డెవ్ ఎన్విరాన్మెంట్. సో వాళ్ళకి కూడా ఎస్ఎఫ్టిపిలో ఎస్ఎఫ్టిపి డెవ్ ఉంటుంది, ఎస్ఎఫ్టిపి క్యూఏ ఉంటుంది, ఎస్ఎఫ్టిపి ప్రాడ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టెస్టింగ్ అంతా చేసి క్వాలిటీకి మూవ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన ఎస్ఎఫ్టిపి డెవ్ డీటెయిల్స్ ఉంటాయి కదా ఎర్లియర్, దీన్ని మనం చేంజ్ చేయాలి. ఎక్కడికి చేంజ్ చేయాలి? వాళ్ళ ఎస్ఎఫ్టిపి క్యూఏకి. సో మన క్యూఏ సిస్టమ్ నుంచి వాళ్ళ ఎస్ఎఫ్టిపి క్యూఏ సర్వర్ లో మనం ప్లేస్ చేయాలి. సో అలాగే ప్రొడక్షన్కి వెళ్ళాక వాళ్ళ ఎస్ఎఫ్టిపి ప్రాడ్ సర్వర్ లో మనం ప్లేస్ చేయాలి. ఇలా మనం ఈచ్ ఎన్విరాన్మెంట్ కి ఈచ్ సర్వర్ డీటెయిల్స్ మారుతూ ఉంటాయి, నాట్ ఓన్లీ ఎస్ఎఫ్టిపి. సో ఎస్ఎఫ్టిపి అని కాదు, ఏ అడాప్టర్ అయినా కనెక్షన్ డీటెయిల్స్ కానీ, హోస్ట్ డీటెయిల్స్ కానీ, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటాయి. సో మనం డెవలప్మెంట్ లో చేస్తున్నాం, డెవలప్మెంట్ లో టెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ డెవలప్మెంట్ సర్వర్ లో మనం ప్లేస్ చేయాలి. క్వాలిటీకి వెళ్ళాక క్వాలిటీ ఎస్ఎఫ్టిపి సర్వర్ డీటెయిల్స్ మనం పెట్టాలి. అలాగే ప్రొడక్షన్కి వెళ్ళాక ప్రొడక్షన్ డీటెయిల్స్ మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇలా ఏ సిస్టమ్ తీసుకున్నా, మనం ఏ టెస్టింగ్ చేస్తున్నా, వాళ్ళ డెవ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవ్లో టెస్ట్ చేస్తుంటే, లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేశారు. లెట్స్ సే మీరు సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. సో ఆ డేటాను మన సిపిఐకి వచ్చాక వీఆర్ సెండింగ్ టు సమ్ అదర్ సిస్టమ్స్. లెట్స్ సే ఇట్ ఈస్ ఎస్ఎఫ్టిపి ఆర్ ఈమెయిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకు ఒక డేటా వస్తుంది, ఈ డేటాని మనం ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ లో ప్లేస్ చేయాలి. సో వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ సిపిఐ డెవ్ ఎన్విరాన్మెంట్ లో, అంటే ఒక లింక్ ఓపెన్ చేస్తారు, అది మీ డెవలప్మెంట్ సిస్టమ్. మీరు వచ్చేసరికి ఇక్కడ ఎస్ఎఫ్టిపి డీటెయిల్స్ ఇవ్వాలి, ఎవరి రిసీవర్ డీటెయిల్స్. వాళ్ళు ఏమిస్తారు? సో మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, మా డెవ్ సర్వర్ లో ప్లేస్ చేయనని వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇస్తారు మనకి? డెవ్ అడ్రస్ అంటే డెవ్ హోస్ట్ నేమ్, వాళ్ళ డెవలప్మెంట్ హోస్ట్ నేమ్, తర్వాత యూజర్ నేమ్, తర్వాత ఫోల్డర్, ఏ ఫోల్డర్ లో పెట్టాలి. సో ఇలా ఫోల్డర్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని ఏంటి? వాళ్ళ ఎస్ఎఫ్టిపి సర్వర్ యొక్క డీటెయిల్స్. సో వన్స్ ఎవ్రీథింగ్ ఓకే అన్న తర్వాత ఒక ఇంటర్ఫేస్ బాగానే వర్క్ అవుతుంది, మా డెవలప్మెంట్ సర్వర్ కి మీరు మెసేజెస్ బాగానే పంపిస్తున్నారు, మూవ్ యువర్ ఆబ్జెక్ట్స్ టు ద క్వాలిటీ అంటారు. సో మీరు చేసింది డెవలప్మెంట్ అనే ఒక ఎన్విరాన్మెంట్ లో, డెవ్ అనే ఒక ఎన్విరాన్మెంట్ లో మీరు డెవలప్ చేశారు, టెస్ట్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? సేమ్ ఆబ్జెక్ట్స్ ని క్వాలిటీకి మూవ్ చేయండి అంటున్నారు. సో మనం క్వాలిటీకి మూవ్ చేయాలంటే మళ్ళీ క్వాలిటీ సిస్టమ్ ఓపెన్ చేసి ఐఫ్లో క్రియేట్ చేస్తామనో, వీ విల్ నాట్ క్రియేట్ ఎనీథింగ్, వీ విల్ నాట్ టచ్ ఎనీథింగ్ ఇన్ ద క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. వాట్ ఎవర్ ద చేంజెస్ యూ డూ, రియల్ టైమ్ లో మీరు ఏ రిక్వైర్మెంట్స్ అయినా, ఏ చేంజెస్ అయినా, ఎదర్ ఇట్ is స్మాల్ చేంజ్ ఆర్ బిగ్ చేంజ్, ఈవెన్ డాట్ పెట్టాలన్నా, కామా పెట్టాలన్నా, చిన్న చేంజ్ కూడా ఆల్వేస్ యూనిట్ టు డూ ఇన్ ద డెవ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో మనం మూవ్ చేసి దీన్ని మనం ఒక సేవ్ యాజ్ వర్షన్ చేసి దాన్ని ఆ ఆబ్జెక్ట్స్ ని మనం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తాం. లెట్స్ సే ఐ హావ్ మూవ్డ్ టు సోర్స్, ఇక్కడ నుంచి సిపిఐ క్యూఏకి మూవ్ చేశాను. లెట్ మీ సిపిఐ క్యూఏకి మూవ్ చేశాను. ఒక డేటా ఇప్పుడు మన సిపిఐ క్యూఏ సిస్టమ్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏ డీటెయిల్స్ పంపాలి? మనం ఎస్ఎఫ్టిపి క్యూఏ సర్వర్కి పంపాలి, వాళ్ళ ఎస్ఎఫ్టిపి క్యూఏ సర్వర్కి పంపాలి. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి మూవ్ చేశారో, మీకు ఆల్రెడీ ఇక్కడ ఇంటర్ఫేస్ డెవలప్ చేశారు, మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న డీటెయిల్సే ఈ సర్వర్లో కూడా మీరు అప్డేట్ చేస్తారు. సో ఆటోమేటిక్ ఇక్కడ ఎస్ఎఫ్టిపి ఏం డీటెయిల్స్ ఉంటాయి? ఇనీషియల్ గా డెవ్ హోస్ట్ నేమ్, వాళ్ళ డెవలప్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనకి క్వాలిటీ నుంచి ఏ సర్వర్కి పంపాలి? వాళ్ళ ఎస్ఎఫ్టిపి క్యూఏ సర్వర్కి పంపాలి. మీరు మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్న ఇంటర్ఫేస్ ని మీరు కాపీ చేశారు, జస్ట్ ఇక్కడ ఉన్న ఇంటర్ఫేస్ ని క్వాలిటీకి మూవ్ చేశారు. మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న డీటెయిల్సే మూవ్ అవుతాయి కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్, ఇక్కడ డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మనం దేనికి అప్డేట్ చేయాలి? వాళ్ళ క్యూఏ సర్వర్కి అప్డేట్ చేయాలి. సో ఏం చేస్తారు మీరు? వాట్ యూ విల్ డూ? చేంజ్ చేయాలి.
We need to change the externalization. Externalization. టాపిక్ వదిలేండి. నార్మల్ గా మీరు ఏం చేస్తారు, ఇంతవరకు నేర్చుకున్నారు కదా, ఒక పారామీటర్స్ ని అప్డేట్ చేయాలంటే ఒక ఐఫ్లో ఉంది, ఇదే ఐఫ్లో ఉంది, రౌటర్ అని ఒక ఐఫ్లో ఉంది. ఇప్పుడు మెయిల్ సిస్టమ్ ఉంది, ఈ మెయిల్ సిస్టమ్ కి కనెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో యూజర్ నేమ్ ఇది, క్వాలిటీకి వెళ్ళాక యూజర్ నేమ్ డీటెయిల్స్, ఈ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మారినాయి అనుకోండి, లేదు అంటే ఈ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ క్వాలిటీ నుంచి వేరే వాళ్ళకి పంపాలి. డెవలప్మెంట్ కాబట్టి మనం పంపుకున్నాం. క్వాలిటీకి వెళ్ళాక యూజర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఓకే పలానా క్వాలిటీ సిస్టమ్ లో ఫెయిల్ అయిందని. సో ఇక్కడ నేను అడిషనల్ గా వేరే ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేసుకోవాలి. నేను ఏం చేయాలి ఇప్పుడు? కామా పెట్టి యాడ్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఎడిట్ చేయాలంటే వాట్ ఐ హావ్ టు డూ, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? Edit. సో యూనిట్ టు ఎడిట్ ద ఐఫ్లో, ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసి కామా పెట్టి యూనిట్ టు యాడ్ వాట్ ఎవర్ ద ఈమెయిల్ యూ వాంట్. మీకు నచ్చిన ఈమెయిల్ ని మీరు యాడ్ చేసుకుంటారు, నచ్చిన కనెక్షన్ పారామీటర్స్ ని చేంజ్ చేసుకుంటారు, మీకు కావాల్సిన క్రెడెన్షియల్స్ నేమ్ చేంజ్ చేసుకుంటారు. దట్ మీన్స్ డెవలప్మెంట్ లో ఉన్న ఐఫ్లోని ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక మీరు ఎడిట్ చేసి మీరు అప్డేట్ చేయాలి. కానీ రియల్ టైమ్ లో ఏమవుతుంది అంటే వాట్ ఎవర్ ద చేంజెస్ యూ డూ, ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఎన్విరాన్మెంట్ లో 1.11 అని ఒక సేవ్ యాజ్ వర్షన్ చేశారు ఒక ఐఫ్లో, సేవ్ యాజ్ వర్షన్. సో దీనికి మీకు సైన్ ఆఫ్ వచ్చింది, ఓకే డెవలప్మెంట్ లో బాగానే వర్క్ అవుతుంది, ఈ ఐఫ్లోని క్వాలిటీకి ప్రొడక్షన్ మూవ్ చేయండి అంటారు. సో మనం ఏం చేస్తాం, క్వాలిటీకి వెళ్ళి సేమ్ ఐఫ్లోని మూవ్ చేస్తాం, క్వాలిటీకి వెళ్తుంది. సో యూ విల్ హ్యావ్ 1.11. కానీ ఇక్కడ ఏమవుతుంది, డెవ్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు మూవ్ చేశారు కాబట్టి, డెవలప్మెంట్ నుంచి మూవ్ చేశారు కాబట్టి డెవలప్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ ఎడిట్ అండ్ యూ విల్ అప్డేట్ ఇట్. మీ ఐఫ్లోనే ఎడిట్ చేసి అప్డేట్ చేస్తారు. సో ఆటోమేటిక్ అప్పుడు వర్షన్ ఏమవుతుంది, 1.12 అవుతుంది, విచ్ ఈస్ రాంగ్. ఆల్వేస్ మీ వర్షన్ డెవలప్మెంట్ లో వర్షన్ ఏదైతే ఉంటుందో అదే వర్షన్ ని క్వాలిటీకి మూవ్ చేయాలి, అదే వర్షన్ ని ప్రొడక్షన్ మూవ్ చేయాలి. సో సేమ్ వర్షన్ ప్రొడక్షన్ మూవ్ చేయాలి. సో ప్రోడక్ట్ మూవ్ చేశాక కూడా 1.11 మూవ్ చేస్తారు, కానీ డెవ్ డీటెయిల్స్ ఉంటాయి. బికాస్ ఆల్వేస్ ద ఫ్లో విల్ బి, ఎలా మూవ్ చేస్తారంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ మూవ్ అవ్వదు. ఆల్వేస్ యువర్ ఆబ్జెక్ట్స్ విల్ ఫ్లో ఫ్రమ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ, డెవలప్మెంట్ టు ప్రొడక్ట్. సో ఇప్పుడు డెవలప్మెంట్ లో ఆబ్జెక్ట్ ఏంటి, 1.11. దీన్ని మనం యూఐటీ మనకు సైన్ ఆఫ్ వచ్చింది, టెస్టింగ్ అంతా బాగానే ఉంది, మీరు బాగానే డెవలప్ చేశారు, క్వాలిటీకి మూవ్ చేయమన్నారు, మీరు క్వాలిటీకి మూవ్ చేశారు. ఏం చేస్తారు, డెవలప్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎస్ఎఫ్టిపిలో డెవలప్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎడిట్ చేశారు, అప్డేట్ చేశారు, ఆటోమేటిక్ వర్షన్ మారింది. ఇక్కడికి వచ్చారు, దీన్ని ఎడిట్ చేశారు, ప్రొడక్షన్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు, ప్రొడక్షన్ సర్వర్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు, 1.12 అయింది. సో ఇలా ఇక్కడ చూస్తే 1.11 కి మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది, మీరు 1.12కి చేశారు. సో ఇలా మిస్ మ్యాచ్ వచ్చింది వర్షన్. ఇలా ఉండకూడదు, ఏదైతే మనం డెవ్ వర్షన్ లో ఫైనలైజ్ చేస్తామో అదే వర్షన్ క్వాలిటీలో ఉండాలన్నమాట, దాన్ని మనం ఎడిట్ చేయకూడదు. మోర్ ఓవర్ ప్రొడక్షన్ లో కొంతమందికి ఎడిట్ ఆప్షన్ ఉండదు, కొంతమంది క్వాలిటీలో కూడా ఉండదు. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తాం, క్వాలిటీ నుంచి మీరు వాళ్ళ డెవ్ సర్వర్ కి పాయింట్అవుట్ చేస్తున్నారు, యూ కాంట్ ఏబుల్ టు ఎడిట్ ఆర్ అప్డేట్. మీరు ఎడిట్ చేసి సేవ్ యాజ్ వర్షన్ చేయలేరు. అలాంటి కేసెస్ లో మనం పారామీటర్స్ ఏం అప్డేట్ చేయలేం. అలాంటి కేసెస్ లో ఏం చేస్తున్నాం, డెవలప్మెంట్ క్వాలిటీకి మూవ్ చేసినా వాళ్ళు డెవ్ సర్వర్ కే పాయింట్ చేస్తున్నాం, ప్రొడక్షన్ మూవ్ చేసినా వాళ్ళు డెవ్ సర్వర్ కే పాయింట్ చేస్తున్నాం, ఎందుకంటే మీకు యాక్సెస్ లేదు ఎడిట్ చేయడానికి. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు ఎక్స్టర్నలైజ్ ద ఆబ్జెక్ట్స్ అనమాట, ఎక్స్టర్నలైజ్ ద పారామీటర్స్. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నలైజేషన్? సో ఎలా ఎక్స్టర్నలైజ్ చేస్తాం అనేది నేను చూపిస్తా. బట్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్? సో వితౌట్ ఎడిటింగ్ యువర్ ఐఫ్లో, మీ ఐఫ్లోని ఎడిట్ చేయకుండా, మీ ఐఫ్లో వర్షన్ ని చేంజ్ చేయకుండా, వితౌట్ ఎడిటింగ్ ద ఐఫ్లో ఆర్ వితౌట్ చేంజింగ్ ద ఐఫ్లో వర్షన్, we can update the parameters with the help of externalization. సో ఒక ఐఫ్లోని ఎడిట్ చేయకుండా, ఒక ఐఫ్లో వర్షన్ మనం ఎఫెక్ట్ చేయకుండా దాంట్లో ఉన్న పారామీటర్స్ ని మనం అప్డేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్. సో ఎందుకు ఎడిట్ చేయాలి, ఎందుకు ఐఫ్లో వర్షన్ చేంజ్ చేయకూడదు? సో థంబ్ రూల్ ఏంటంటే ఒక వర్షన్ ఆల్వేస్ ఇట్ షుడ్ బి సేమ్ ఇన్ ఆల్ ద అదర్ ఎన్విరాన్మెంట్స్. డెవలప్మెంట్ లో ఏదైతే మీరు ఫైనలైజ్ అవుతుందో, ఏ వర్షన్ అయితే మీకు ఓకే అవుతుందో అదే ఐఫ్లోని మీరు క్వాలిటీకి మూవ్ చేయాలి, అదే వర్షన్ ని ప్రొడక్షన్ మూవ్ చేయాలి. సో ఇలా ప్రొడక్షన్ కి క్వాలిటీకి మూవ్ చేసేటప్పుడు డెవ్ లో అనుకోండి, డెవ్ ఎస్ఎఫ్టిపి సర్వర్ డీటెయిల్స్ ఉంటాయి, అదే క్వాలిటీకి మూవ్ చేయగానే క్వాలిటీలో ఆటోమేటిక్ గా క్వాలిటీ ఎస్ఎఫ్టిపి సర్వర్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలి.
ప్రొడక్షన్ మూవ్ చేశాక వాళ్ళ ప్రొడక్షన్ ఎస్ఎఫ్టిపి సర్వర్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎక్స్టర్నలైజ్ చేయరో ఆటోమేటిక్ ఇక్కడ ఎడిట్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఎడిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఐఫ్లోలో పారామీటర్స్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ ఏదైతే చేంజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నేమ్ ఉంది, పోస్ట్ నేమ్ విల్ డిఫర్ ఫర్ ఆల్ ద ఎన్విరాన్మెంట్స్. డెవలప్మెంట్కి ఒక హోస్ట్ నేమ్ ఉంటుంది, ఐ మీన్ అడ్రస్ ఒక అడ్రస్ ఉంటుంది, క్వాలిటీకి ఒక అడ్రస్ ఉంటుంది, ప్రొడక్షన్కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ లో వేరియబుల్స్, ఇలాంటి పారామీటర్స్ ఏదైతే ఐఫ్లో టు ఐ మీన్ సిస్టమ్ టు సిస్టమ్ చేంజ్ అవుతుందో, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ కి చేంజ్ అవుతుందో, అలాంటి వేరియబుల్స్ అన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఎలా ఎక్స్టర్నలైజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐఫ్లో తీసుకోండి, ఇది డెవలప్మెంట్ ఐఫ్లో. సో అంతా ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఈ మెయిల్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీలో డెవలప్మెంట్ లో ఓన్లీ ఈ ఈమెయిల్ ఐడికి పంపిస్తున్నాం. రేపు క్వాలిటీకి వెళ్ళాక ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ ఈమెయిల్ ఐడి, లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ ఈమెయిల్ ఐడి. సో ఇలా నేను పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాక ఎడిట్ చేయాల్సి వస్తుంది. నేను ఎడిట్ చేసి ఇక్కడ అప్డేట్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇలాంటి వేరియబుల్స్, నాట్ ఓన్లీ దిస్ వన్ ఎస్ఎఫ్టిపిఓ కానీ మెయిల్ కానీ కాదు, ఏదైతే మీరు అనుకుంటారో ఫ్యూచర్ లో ఈ వాల్యూ చేంజ్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో ఇంకో ఈమెయిల్ ఐడి యాడ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఫ్యూచర్ లో ఈ పోర్ట్ చేంజ్ అవుతుంది, లేదా ఫ్యూచర్ లో ఈ జీమెయిల్ అనే క్రెడెన్షియల్స్ చేంజ్ అవ్వచ్చు. సో ఇలా ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యాయి మీకు అనిపిస్తే, లేదు చేంజ్ అవుతాయి అని మీరు ఫీల్ అవుతే, అలాంటి వేరియబుల్స్ అన్ని మీరు ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఏమన్నా చేంజ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయాలి, ఎడిట్ చేయాలి. సో ఎడిట్ చేసి నేను సేవ్ కొట్టంగానే డ్రాఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సేవ్ యాజ్ వర్షన్ కొట్టంగానే ప్రీవియస్ వర్షన్ కి ఇంకో వర్షన్ యాడ్ అయ్యి ఒక వర్షన్ కింద సేవ్ అవుతుంది. సో ఇదే వర్షన్ నేను ఇప్పుడు క్వాలిటీకి మూవ్ చేస్తా. క్వాలిటీకి మూవ్ చేసి ఇంకో ఈమెయిల్ ఐడి యాడ్ చేయాలి క్వాలిటీ సిస్టమ్ లో. దిస్ ఈస్ క్వాలిటీ సిస్టమ్ నౌ, ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ ఈమెయిల్ ఐడి. నేనేం చేయాలి, మళ్ళీ ఎడిట్ చేయాలి క్వాలిటీలో. సో డెవలప్మెంట్ లో ఉన్న వర్షన్ క్వాలిటీకి రాగానే నువ్వు వర్షన్ చేంజ్ చేసేస్తున్నావు. సో దట్ మీన్స్ యూఆర్ ఎఫెక్టింగ్ యువర్ వర్షన్. సో దట్ మీన్స్ ఏదో క్వాలిటీలో చేంజ్ చేశారు కానీ డెవలప్మెంట్ లో చేంజ్ చేయలేదు. ఇలా మనం స్కిప్ చేస్తే రేపు ఎప్పుడైనా ఆల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ మీరు డెవలప్ చేశారు, సో రేపు ఎప్పుడైనా వేరే చేంజెస్ వచ్చాయి, మీరు లేరు, వేరే వాళ్ళకి అసైన్ చేశారు, వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. డెవలప్మెంట్ లో ఒక వర్షన్ ఉంటుంది, క్వాలిటీలో ఒక వర్షన్ ఉంటుంది, తర్వాత ప్రొడక్షన్ లో ఇంకో వర్షన్ ఉంటుంది. అదే ఐఫ్లో ఏ వర్షన్ తీసుకోవాలో వాళ్ళకి తెలియదు, అసలు ఏ వర్షన్ లేటెస్ట్ వర్షనో తెలియదు. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే వర్షన్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. క్వాలిటీలో, ప్రొడక్షన్ లో, డెవలప్మెంట్ లో సేమ్ వర్షన్ ఉండాలి. ఏదైతే డెవలప్మెంట్ లో 100 వర్షన్స్ ఉండేవ్వండి, డోంట్ కేర్. ఏదైతే ఫైనలైజ్ అవుతుందో, ఏ వర్షన్ అయితే మీకు ఓకే టెస్టింగ్ సక్సెస్ అవుతుందో ఆ వర్షన్ ని మనం క్వాలిటీకి, ప్రొడక్షన్ కి మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసినప్పుడు ఏమన్నా మీరు అప్డేట్ చేయాలంటే అగైన్ యూ నీడ్ టు ఎడిట్. సో అలా ఎడిట్ చేయకుండా ఐఫ్లో వర్షన్ ని ఎఫెక్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నలైజ్ చేస్తాం అనమాట. ఎలా ఎక్స్టర్నలైజ్ చేస్తాం, లెట్స్ సే ఈ అడ్రస్ ఉంది, ఈ అడ్రస్ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ మారుతుంది. అంటే డెవలో ఒక అడ్రస్ ఉంటుంది, క్వాలిటీలో ఇంకో అడ్రస్ ఉంటుంది, ప్రొడక్షన్ లో ఇంకో అడ్రస్ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేస్తాం. ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఫస్ట్ యూనిట్ టు ఓపెన్ డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్, యూనిట్ టు రైట్ సంథింగ్. ఓకే లెట్స్ సే మెయిల్ అడ్రస్, క్లోజ్ ఇట్ విత్ ద డబుల్ బ్రాకెట్స్, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ డిఫైన్ అ వాల్యూ అని వస్తుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇక్కడ మీరు వాల్యూని అసైన్ చేసుకోండి. ఓకే, సో smtp.gmail.com ఇంతకు ముందు చూస్తే హార్డ్ కోడ్ అని ఉంది, ఇప్పుడు చూస్తే ఒక బాక్స్ లో ఉంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎక్స్టర్నలైజ్డ్ అని అర్థం అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు టైమ్ అవుట్ ఉంది ఇక్కడ 30,000, ఇది కూడా మీరు చేంజ్ చేయాల్సి వస్తుందేమో ఫ్యూచర్ లో. ఇఫ్ యూ ఫీల్ దిస్ విల్ చేంజ్ ఇన్ ఫ్యూచర్, అరే ఇంకో ఎన్విరాన్మెంట్కి వెళ్ళంగానే ఈ టైంను మనం మార్చాలి, సో ఒక జీరోని వేరే ఎన్విరాన్మెంట్ లో తీసేయాలి. ఇఫ్ యూ ఫీల్ ఓకే ఇది నేను చేంజ్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్ గా దీన్ని కూడా మీరు ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి. డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్, యూ కెన్ కీప్ వాట్ ఎవర్ యూ వాంట్, ఒక నేమ్ ని మీరు స్పెసిఫై చేసుకోండి. క్లిక్ ఆన్ ఎంటర్, డిఫైన్ అ వాల్యూ, ఇక్కడ మీరు వాల్యూని డిఫైన్ చేయండి. ఓకే, ఇప్పుడు క్రెడెన్షియల్స్ నేమ్ జీమెయిల్ అని ఉంది. సో క్వాలిటీకి వెళ్ళంగానే జీమెయిల్ క్యూఏ అని ఉంటుంది, ప్రొడక్షన్కి వెళ్ళంగానే జీమెయిల్ ప్రాడ్ అని ఉంటుంది. సో ప్రతిసారి ఎడిట్ చేసి మనం క్రెడెన్షియల్స్ అప్డేట్ చేస్తామా? నో. ఏదైతే వాల్యూ చేంజ్ అవుతుందో ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్, దాన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేస్తాం. ఎలా ఎక్స్టర్నలైజ్ చేస్తాం? డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్, ఓకే, దెన్ యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ యాజ్ క్రెడెన్షియల్స్, క్లోజ్ ఇట్, ఎంటర్. సో ఇక్కడ డిఫైన్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మనం వాల్యూ పెట్టాం. సో సేవ్ యాజ్
ఆల్వేస్ వేరే ఎన్విరాన్మెంట్కి మూవ్ చేసేటప్పుడు మీరు ఐఫ్లోని సేవ్ యాజ్ వర్షన్ చేయాలి. డ్రాఫ్ట్ వర్షన్స్ ఎప్పుడు మూవ్ అవ్వవు, డ్రాఫ్ట్ వర్షన్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవ్వవు. సో ఆల్వేస్ మీరు ప్రాపర్ చేంజెస్ చేసేటప్పుడు ఆల్వేస్ యూనిట్ టు డూ సేవ్ యాజ్ వర్షన్. నేను ఇప్పుడు సేవ్ యాజ్ వర్షన్ చేస్తాను 1.0.2. సో సేవ్ యాజ్ వర్షన్. సో if I go back, so let me go to the integrations. ఆ ప్యాకేజ్కి వెళ్తాను. అవర్ ఐఫ్లో నేమ్ ఇస్ రౌటర్. మన ఐఫ్లో నేమ్ రౌటర్ అనమాట. సో if I go to the router ఐఫ్లో, సో ఇప్పుడు వర్షన్ ఏంది 1.0.2. సో మనకంతా కంప్లీటెడ్ ఉంది, అంతా ప్రాపర్గా టెస్ట్ చేసాం. ఈ వర్షన్ ఈ ఐఫ్లోని నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేయమన్నారు. లెట్స్ సే మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వేరే క్వాలిటీ సిస్టమ్ ఓపెన్ చేసి దాంట్లో ఇదే ప్యాకేజ్లోకి వెళ్ళి ఇదే ఐఫ్లోని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అక్కడ ఇంపోర్ట్ చేసుకోగానే మనం ఓపెన్ చేస్తాం ఐఫ్లో. ఓపెన్ చేసుకోగానే మనకి ఏం కనిపిస్తుంది, మెయిల్ అడాప్టర్లోకి వెళ్తే స్టిల్ మనకి డెవ్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళంగానే డెవ్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, యూ కెన్ డూ ఇట్. ఇక్కడ డెవ్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్సే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏంటి, ఈ అడ్రస్ మారుతుంది, లేదు ఈ అడ్రస్ క్వాలిటీలో చేంజ్ అవ్వాలి. మనం ఏం చేస్తాం, ఎడిట్ చేస్తామా? నో. వెన్ ఎవర్ యూ ఎక్స్టర్నలైజ్ దీస్ పారామీటర్స్, ఎడిట్ చేయకుండా మనం ఈ పారామీటర్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, దాని పక్కనే కాన్ఫిగర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్. సో కాన్ఫిగర్ క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఎక్స్టర్నలైజ్ చేశారో ఆ పారామీటర్స్ అన్ని ఇక్కడ మనకి లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు జీమెయిల్ నుంచి జీమెయిల్ క్యూఏకి చేంజ్ చేయాలి. చేంజ్ చేసేయండి, సేవ్, డిప్లాయ్ కొడితే ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఐఫ్లోని ఎడిట్ చేశానా? చేయలేదు, కానీ నా క్రెడెన్షియల్స్ నేమ్ అప్డేట్ చేశాను, నాకు సిస్టమ్ డీటెయిల్స్ అప్డేట్ చేశాను. సో ఇవి ఎక్స్టర్నలైజ్ చేస్తుంటే ఇది కూడా అప్డేట్ చేసుకునేవాడిని. సో ఇఫ్ ఐ గో బ్యాక్, అదే ప్యాకేజ్, ఇప్పుడు క్వాలిటీలో అదే ప్యాకేజ్లోకి వెళ్ళి అదే ఐఫ్లో నేను ఓపెన్ చేస్తున్నా రౌటర్. సో ఇక్కడ చూస్తే వర్షన్ 1.0.2 ఉంది. సో వర్షన్ ఏం చేంజ్ చేయలేదు, వర్షన్ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, కనీసం నేను ఐఫ్లోని ఎడిట్ కూడా చేయలేదు. కానీ ఈ మెయిల్లోకి వెళ్తే జీమెయిల్ నుంచి జీమెయిల్ క్యూఏకి నేను అప్డేట్ చేశాను క్రెడెన్షియల్స్ నేమ్. ఎలా అప్డేట్ చేశాను, విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్ఫిగర్. సో కాన్ఫిగర్ క్లిక్ చేయగానే ఆ పారామీటర్స్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఏం పారామీటర్స్ కనిపిస్తుంది, ఏదైతే మీరు ఎక్స్టర్నలైజ్ చేశారో ఆ పారామీటర్సే కనిపిస్తుంది అనమాట. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్. సో వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ ఐఫ్లో వర్షన్, without editing your iFlow, you can update all your parameters with the help of externalization. అలా అప్డేట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు ఎక్స్టర్నలైజ్. ఎలా ఎక్స్టర్నలైజ్ చేస్తాం, మీరు ఏదైతే వాల్యూస్ చేంజ్ అవుతాయో ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్, ఏదైతే పారామీటర్స్ చేంజ్ అవుతాయో ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్, ఆ పారామీటర్స్ అన్ని మీరు ఎక్స్టర్నలైజ్ చేసుకుంటారు. లెట్స్ సే ఫ్రమ్ అడ్రస్, ఇప్పుడు క్వాలిటీలో వేరే అడ్రస్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఫ్రమ్ అడ్రస్ అని ఏదో ఒకటి మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఏదో ఒకటి పెట్టుకొని క్లోజ్ ఇట్ విత్ ద డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్, క్లిక్ ఆన్ ఎంటర్. సో డిఫైన్ చేయమంటుంది, జస్ట్ డిఫైన్ అ వాల్యూ. సో మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుకోవచ్చు. దిస్ ఈస్ ఫ్రమ్ అడ్రస్, అవసరం లేదు, దిస్ ఈస్ నాట్ మ్యాండటరీ, బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఫర్ ఐడెంటిఫికేషన్, దిస్ ఈస్ ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్, మీరు డిస్క్రిప్షన్ లో కూడా రాసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఆటోమేటిక్ గా దీన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేసాం. నెక్స్ట్ ఐఫ్లోకి వెళ్ళాక క్వాలిటీకి మూవ్ చేశాక మనం ఎడిట్ చేయకుండా, దాన్ని సేవ్ చేయకుండా ఆటోమేటిక్ గా కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే లెట్ మీ సేవ్ యాజ్ వర్షన్ నౌ. సో ఇప్పుడు లేటెస్ట్ చేంజెస్ 1.0.3 ఉన్నాయి. సో ఇదే ఐఫ్లో నేను క్వాలిటీకి మూవ్ చేశాను. క్వాలిటీకి మూవ్ చేశాక ఈ ఈమెయిల్ ఐడి ప్లేస్ లో వేరే ఈమెయిల్ ఐడి ఉండాలి. సో మనం ఏం చేస్తాం, ఎడిట్ చేస్తాం. సో కానీ మీరు అన్ని పారామీటర్స్ ఎక్స్టర్నలైజ్ చేసుకుంటే వితౌట్ ఎడిటింగ్ యువర్ ఐఫ్లో, వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ వర్షన్, మనం సింపుల్ గా ఆ పారామీటర్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్ఫిగర్. సో క్లిక్ ఆన్ కాన్ఫిగర్, ఆటోమేటిక్ గా మీరు ఏదైతే ఎక్స్టర్నలైజ్ చేశారో ఆ పారామీటర్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి మారుస్తున్నాను, gmail.com. సో సేవ్. ఆల్వేస్ సేవ్ చేస్తే ఆ వర్షన్స్ యాక్టివ్లోకి రావాలంటే డిప్లాయ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు చూస్తే నేను ఎడిట్ చేయకుండా నా ఐఫ్లో ఫ్రమ్ అడ్రస్ని చేంజ్ చేశాను. సో దీని వర్షన్ కూడా చేంజ్ అవ్వలేదు, సో వర్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు, ఐఫ్లోని ఎడిట్ చేయలేదు, బట్ ఐ హ్యావ్ అప్డేటెడ్ ఆల్ ద పారామీటర్స్. సో క్వాలిటీలో క్వాలిటీ పారామీటర్స్ అప్డేట్ చేశాను. ప్రొడక్షన్కి వెళ్ళంగానే మళ్ళీ కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి ప్రొడక్షన్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. సో డెవ్లో చేంజ్ చేసేటప్పుడే, మీరు ఇంటర్ఫేస్ డిజైన్ చేసేటప్పుడే ఇఫ్ యూ ఫీల్ ఓకే ఈ పారామీటర్స్ క్వాలిటీలో మారొచ్చు, ఎందుకంటే ప్రతి సర్వర్ డీటెయిల్స్ ప్రతి ఎన్విరాన్మెంట్కి సేమ్ ఉండవు. మనం డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు డెవ్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ ఇస్తారు,
క్వాలిటీకి మూవ్ అయ్యాక మీకు ఓకే ఈ క్వాలిటీ సర్వర్ పంపండి అని క్వాలిటీ డీటెయిల్స్ ఇస్తారు. ప్రొడక్షన్ మూవ్ అయ్యేటప్పుడు ప్రొడక్షన్ డీటెయిల్స్ ఇస్తారు. సో ప్రతి దానికి మనం అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేయాలంటే ఎడిట్ చేయాలి. సో ఎడిట్ చేస్తే వర్షన్ చేంజ్ అవుతుంది, డ్రాఫ్ట్లోకి వెళ్తుంది. సో వర్షన్స్ అంతా మిస్ మ్యాచ్ అయిపోతుంది. అలాంటి కేసెస్లో వాట్ ఎవర్ ద పారామీటర్స్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్, ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్, ఆ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ అన్ని పారామీటర్స్ అన్ని ఎక్స్టర్నలైజ్ చేస్తాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్? సో వితౌట్ ఎడిటింగ్ యువర్ ఐఫ్లో, without affecting your version, you can update all your configurations, me configuration details like connection details, processing, and whatever it is, even whatever you want, names కానీ ఏదైనా, ఈవెన్ HTTPS లో ఎండ్ పాయింట్ కానీ. ఓకే ఇప్పుడు రౌటర్ ఉంది, సో లెట్స్ సే స్లాష్ రౌటర్ అని ఉంది. సో ఇది డెవ్లో _dev అని ఉంది. సో ఇప్పుడు క్వాలిటీకి వెళ్ళాక క్వాలిటీలో ఏముంటుంది, _QA అని ఉండాలి. సో మీరు ఎప్పుడైతే ఇలా పెట్టేసి సేవ్ యాజ్ వర్షన్ చేసి మూవ్ చేస్తారో యూ కాంట్ ఏబుల్ టు ఎడిట్. సో మీరు ఎడిట్ చేయాలని లెట్స్ సే సేవ్ యాజ్ వర్షన్. సో మీరు ఇప్పుడు ఎడిట్ చేయాలి, క్వాలిటీకి మూవ్ చేశారు. ఇప్పుడు క్వాలిటీలో అనుకోండి ఇది క్వాలిటీ సిస్టమ్, క్వాలిటీకి ఇంపోర్ట్ చేశారు. సో ఇఫ్ యూ ట్రై టు ఎడిట్ ఇట్ యూ కాంట్ ఏబుల్ టు ఎడిట్ ఇట్. కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే సో స్లాష్ రౌటర్ _dev అని మీకు ఎక్కడ లేదు ఇక్కడ, బికాస్ దిస్ ఈస్ నాట్ ఎక్స్టర్నలైజ్డ్. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలంటే యూ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్, యూ నీడ్ టు ఎడిట్ ఇట్. సో ఎడిట్ ఒకటే ఆప్షన్, ఎడిట్ చేసి యూ నీడ్ టు యాడ్, యూ నీడ్ టు రిమూవ్ దిస్ _dev అండ్ యూ నీడ్ టు యాడ్. ఎప్పుడైతే సేవ్ చేసి సేవ్ యాజ్ వర్షన్ చేస్తారో ఆటోమేటిక్గా వర్షన్ చేంజ్ అవుతుంది. సో డెవలప్మెంట్లో ఒక వర్షన్ ఉంది, క్వాలిటీకి రాగానే మీరు ఆ వర్షన్ ఎఫెక్ట్ చేస్తున్నారు. సో కొన్ని కేసెస్లో మీకు అసలు ఈ ఎడిట్ ఆప్షన్ ఉండదు క్వాలిటీలో, ఈవెన్ ప్రొడక్షన్లో కూడా కొంతమందికి ఉండదు. సో అలాంటి కేసెస్లో వీ డిడ్ ఏ మిస్టేక్, మనం బ్లండర్ మిస్టేక్ చేసాం. డెవలప్మెంట్లో ఉన్న ఇంటర్ఫేస్ క్వాలిటీకి మూవ్ చేసి క్వాలిటీ నుంచి అగైన్ వాళ్ళ డెవ్ సర్వర్కి మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. సో వాళ్ళు అంటారు, సో ఆ మాత్రం తెలీదా క్వాలిటీ ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు క్వాలిటీ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయాలని. బట్ మనం దీన్ని ఎక్స్టర్నలైజ్ చేయడం మర్చిపోయాం. సో మనకి ఎడిట్ ఆప్షన్ లేదు, ఎక్స్టర్నలైజ్ చేయడం మర్చిపోయాం. మళ్ళీ ఏం చేస్తాం, డెవలప్మెంట్లోకి వెళ్ళి ఆ పారామీటర్ని ఎక్స్టర్నలైజ్ చేసి అదే ట్రాన్స్పోర్ట్ని అదే ఐఫ్లోని మళ్ళీ మూవ్ చేస్తాం విత్ ద ప్రాపర్ డీటెయిల్స్, ప్రాపర్ కాన్ఫిగరేషన్స్. సో ఇలా ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ ఏదైతే చేంజ్ అవుతుందో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి. ఎలా ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి? సో సింప్లీ స్టార్ట్ విత్ double flower brackets, let's say end point, close it, enter. ఇక్కడ మనం define value, click on that define value. You can whatever you want you can maintain here. ఓకే, సో రేపు ప్రొడక్షన్ మూవ్ అవుతుంది. సో లెట్స్ సే ఇప్పుడు సేవ్ యాజ్ వర్షన్ చేశాను. సో క్వాలిటీకి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, క్వాలిటీలో కాన్ఫిగర్ చేసి QA పెట్టుకున్నాం. సో ఇదే ఇఫ్లో రేపు ప్రొడక్షన్ మూవ్ అవుతుంది. సో ప్రొడక్షన్లో మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాం. మనం వాట్ ఎవర్ యూ డెవలప్ ఇన్ వాట్ ఎవర్ యూ చేంజెస్, మీరు ఏ చిన్న చేంజ్ చేసినా ఏ పెద్ద చేంజ్ చేసినా, సో అది మైనర్ కావచ్చు మేజర్ కావచ్చు, సో ఆల్వేస్ యూ నీడ్ టు డూ చేంజెస్ ఇన్ డెవలప్మెంట్ బాక్స్ ఉంది. అందుకే దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. క్వాలిటీకి వస్తే క్వాలిటీ అంటే టెస్టింగ్ అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ టెస్టింగ్ ఫేసెస్, మల్టిపుల్ టెస్టింగ్ ఫేసెస్ ఉంటాయి, టెస్ట్ చేస్తాం. ఓకే టెస్టింగ్ అంతా ఓకే అయింది, ఇప్పుడు ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. మళ్ళీ ప్రొడక్షన్లోకి వెళ్ళి మనం ఐఫ్లోనే ఏమైనా క్రియేట్ చేస్తాం అనో, ఇదే ఐఫ్లోని మనం ప్రొడక్షన్ మూవ్ చేస్తాం, ప్యాకేజీలోకి వెళ్తాం, ఎడిట్ చేస్తాం, ఇదే ఐఫ్లోని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం విత్ ద సేమ్ వర్షన్. ఇప్పుడు క్వాలిటీ ఉంది, ప్రొడక్షన్కి ఇంపోర్ట్ చేసుకోగానే అక్కడ కూడా మీకు _QA కనిపిస్తుంది. కానీ మనకి ఏం ఉండాలి ఇక్కడ, _prod ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్. సో రిమూవ్ దిస్ _QA _prod. సో రిసీవర్కి వెళ్తే ఏమన్నా డీటెయిల్స్ మారుతున్నాయి, ఓకే ఇది మారుతుంది. క్వాలిటీకి ప్రొడక్షన్కి వెళ్ళగానే Gmail prod. సో ఫ్రమ్ అడ్రస్ మారుతుంది. సో యూ కెన్ గివ్ ఇలా చేంజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యే ప్రతి వాల్యూస్ని ప్రతి పారామీటర్స్ని మనం ఎక్స్టర్నలైజ్ చేయాలి. సో దట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. సో మీరు అది చేంజ్ అవుతున్నా చేంజ్ అవ్వకపోయినా ఇలా వాల్యూస్ కానీ అడ్రస్ కానీ క్రెడెన్షియల్స్ నేమ్స్ కానీ ఈవెన్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ ద అడాప్టర్ లెవెల్ ట్రై టు ఎక్స్టర్నలైజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈవెన్ ESB మెసేజింగ్ డాట్స్ అండ్ కూడా. సో ఇలా మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్. సో వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ ఐఫ్లో, వితౌట్ ఎడిటింగ్ యువర్ ఐఫ్లో, యూ కెన్ అప్డేట్ యువర్ కాన్ఫిగరేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్ఫిగర్. ఎప్పుడు అప్డేట్ చేసుకుంటారు, ఇఫ్ యూ ఎక్స్టర్నలైజ్ దోస్ పారామీటర్స్. సో ఇలా మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి. సో లెట్స్ సే ఇప్పుడు HTTPS ఉంది. సో HTTPS మీద మనం ఎక్స్టర్నలైజ్ చేసాం. ఈవెన్ ఐ వాంట్ టు ఎక్స్టర్నలైజ్ దిస్ వన్, యూజర్ రోల్ ఉంది, క్లయింట్ సర్టిఫికేట్. సో రేపు క్వాలిటీలోకి వెళ్ళాక అది క్లయింట్ సర్టిఫికేట్ అయింది అనుకోండి, సో ఎడిట్ చేసి క్లయింట్ సర్టిఫికేట్ కింద మార్చాలి. సో ఐ డోంట్ వాంట్ టు ఎడిట్, ఈవెన్ దీన్ని కూడా మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. ఎలా, జస్ట్ ఏ పారామీటర్ మీద క్లిక్ చేసినా
ప్రతి దానికి మనకి ఎక్స్టర్నలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. వాట్ ఎవర్ యూ క్లిక్, ఏ స్టెప్ మీద మీరు క్లిక్ చేసినా ఎక్స్టర్నలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దట్ ఎక్స్టర్నలైజ్. సో ఇక్కడ చూస్తే ఎండ్ పాయింట్ అని మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం. సో దీనికి కూడా మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. లెట్స్ సే యూజర్ రోల్ డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్. సో చూస్తే ఎక్స్టర్నలైజ్ అయిపోయింది. ఓకే, సారీ దీనికి కదా, దీనికి మెసేజింగ్ రోల్ అని ఇద్దాం. మెసేజింగ్ రోల్ ఎక్స్టర్నలైజ్ అయిపోయింది. సో దీనికి లెట్స్ సే మెథడ్ అని ఒక, సో ఇది కూడా ఎక్స్టర్నలైజ్ అయిపోయింది. సో బై క్లిక్ హియర్, సో ఇప్పుడు సేవ్ యాజ్ వర్షన్ చేస్తే ఇఫ్ ఐ గో టు HTTPS నౌ, సో ఇప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నలైజ్. ప్రతిదీ హైలైట్ అవుతుంది అనమాట, ఒక బాక్స్ లాగా హైలైట్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్టర్నలైజ్, ఇది ఎక్స్టర్నలైజ్, ఇది ఎక్స్టర్నలైజ్. సో నార్మల్ గా దీన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలంటే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ మీరు ఇవ్వలేరు డైరెక్ట్ గా. డబుల్ ఫ్లవర్ బ్రాకెట్, మీ ఎండ్ పాయింట్, మీ నేమ్, క్లోజింగ్, ఇది ఇక్కడ ఇవ్వలేరు. అంటిల్ అన్లెస్ మీరు ఎక్స్టర్నలైజ్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీరు అక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్వాలిటీకి వెళ్ళాక యూజర్ రోల్ లేదు. సో సమ్ సర్టిఫికేట్ అథెంటికేషన్ కి, ఆథరైజేషన్ కి చేంజ్ చేయాలి. సో క్వాలిటీకి మూవ్ చేశారు. సో ఇఫ్ ఐ క్లిక్ హియర్ కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే, ఓకే, ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ రోల్ నుంచి క్లయింట్ సర్టిఫికేట్ నేను చేంజ్ చేస్తాను. సో సేవ్. సో సర్టిఫికేట్ లేదు కాబట్టి ఎర్రర్, బట్ ఇక్కడ చూస్తే చేంజ్ అయింది. సో నేను ఏమన్నా ఐఫ్లో ఎడిట్ చేశానా? చేయలేదు. వితౌట్ ఎడిటింగ్ యువర్ ఐఫ్లో ప్రతి పారామీటర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలి? అండ్ బిఫోర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ పారామీటర్స్, బిఫోర్ డూయింగ్ యూ నీడ్ టు ఎక్స్టర్నలైజ్ దోస్ పారామీటర్స్. జస్ట్ సింపుల్ గా ఇప్పుడు మెయిల్ అడాప్టర్ ఉంది. సో మెయిల్ అడాప్టర్ లో ప్రతి కాన్ఫిగరేషన్ మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్టర్నలైజ్. సో ఇప్పుడు మెయిల్ అడ్రస్ ఆల్రెడీ నేను ఎక్స్టర్నలైజ్ చేశా. ఈవెన్ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, క్వాలిటీకి వెళ్ళంగానే ఆన్ ప్రిమైస్ కింద మనం పెట్టాలి. సో దీన్ని కూడా ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ప్రాక్సీ. సో ఎక్స్టర్నలైజ్. సో ఈవెన్ అథెంటికేషన్. సో ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది, క్వాలిటీకి వెళ్ళంగానే లేదు, క్వాలిటీకి వెళ్ళంగానే ఓఆత్ ఉంది. సో ఓఆత్ పెట్టాలి. ఓన్లీ డెవలప్మెంట్ లోనే ప్లెయిన్ యూజర్ పాస్వర్డ్, క్వాలిటీకి వెళ్ళంగానే ఓఆత్ అథెంటికేషన్ యూజ్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, క్వాలిటీకి వెళ్ళి ఎడిట్ చేసి ప్లెయిన్ యూజర్ నుంచి ఓఆత్కి పెడతాం అనమాట. సో దట్ మీన్స్ యు ఆర్ ఎఫెక్టింగ్ యువర్ ఐఫ్లో, యు ఆర్ చేంజింగ్ యువర్ వర్షన్. అలాంటి కేసెస్ లో ఏం చేస్తాం, ఈవెన్ దిస్ వన్ వీ కెన్ అప్డేట్, వీ కెన్ ఎక్స్టర్నలైజ్ అనమాట. లెట్స్ సే authorization. Okay, so ఇప్పుడు చూస్తే everything is externalized here, even plain password and all. Let me save as version. Okay, click on configure. సో ఇక్కడ చూస్తే రిసీవర్ లోకి వెళ్తే రిసీవర్ మెయిల్ సిస్టమ్. ఓకే, రిసీవర్ ఇస్ మెయిల్ సిస్టమ్. ఇక్కడికి వెళ్తే ప్లెయిన్ యూజర్ పాస్వర్డ్. ఇప్పుడు క్వాలిటీకి వెళ్ళంగానే ప్లెయిన్ యూజర్ పాస్వర్డ్ కాదు, దే వాంట్ టు యూజ్ సమ్ అదర్ అథెంటికేషన్ విచ్ ఇస్ ఓఆత్ ఆథరైజేషన్ కోడ్. సో ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద పారామీటర్స్, ఏ పారామీటర్స్ అయితే ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతాయో ప్రతి వాల్యూని మనం ఎక్స్టర్నలైజ్ చేయాలి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్? వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ ఐఫ్లో, వితౌట్ ఎడిటింగ్ యువర్ ఐఫ్లో, వర్షన్ ని ఎఫెక్ట్ అవ్వకుండా, ఐఫ్లోని ఎడిట్ చేయకుండా మనం ఆ పారామీటర్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు? వెన్ యూ ఎక్స్టర్నలైజ్ దోస్ పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ ఫంక్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా ఈ మెయిల్ అడాప్టర్ లోకి వెళ్ళి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చుకొని ఇక్కడ ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. సో ఏమేమి ఎక్స్టర్నలైజ్ అయినాయి ఎలా తెలుస్తుంది మనకి ఐఫ్లో? ఇఫ్ యూ క్లిక్ సమ్వేర్, మీరు బయట ఎక్కడైనా క్లిక్ చేస్తే కింద ఎక్స్టర్నలైజ్ పారామీటర్స్ అని ఉంది. సో మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తెలుసు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనకి కనిపించేస్తుంది. డిప్లాయ్మెంట్ స్టేటస్ తెలుసు, డిప్లాయ్ అయిందా లేదా అని. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తెలుసు. ఇప్పుడు ఎక్స్టర్నలైజ్ పారామీటర్స్, దీని మీద క్లిక్ చేస్తే అసలు ఏమేమి పారామీటర్స్ ఎక్స్టర్నలైజ్ అయ్యి ఉన్నాయి అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఇలా మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే, దీని ఫ్రమ్ అడ్రస్ అంటే ఇది ఎక్స్టర్నలైజ్ అయింది, ఇలా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇలా మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి ప్రతి వాల్యూని. ప్రతి పారామీటర్ ఏదైతే చేంజ్ అవుతుందని మీరు ఫీల్ అయినా కూడా దాన్ని ఎక్స్టర్నలైజ్ చేయండి. సో దట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో ఏమన్నా చేంజ్ చేయాలి, ఫ్రమ్ అడ్రస్ చేంజ్ చేయాలి. సో ఫర్ నౌ అంతా బాగానే ఉంది ఫ్రమ్ అడ్రస్, కానీ రేపు ఫ్యూచర్ లో ఫ్రమ్ అడ్రస్ చేంజ్ చేయండి,
ఏదో తేడాగా ఉంది, యూనిట్ టు యాడ్ వన్ మోర్ ఈమెయిల్ అడ్రస్ అన్నారు. సో మనం ఏం చేయాలి, ఏ చిన్న చేంజ్ అయినా అగైన్ యూనిట్ టు గో టు డెవలప్మెంట్లోకి వెళ్ళి ఫ్రమ్ అడ్రస్ తీసేసి మళ్ళీ ఇంకో ఫ్రమ్ అడ్రస్ పెట్టి దాన్ని మళ్ళీ టెస్ట్ చేసి క్వాలిటీకి వెళ్ళి క్వాలిటీలో టెస్ట్ చేసి ప్రొడక్షన్ మూవ్ చేయాలి. ఒక చిన్న చేంజ్ కోసం దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఏ చిన్న చేంజ్ అయినా మీరు డెవలప్మెంట్ నుంచి చేంజ్ చేస్తుంటే అగైన్ యూనిట్ టు టెస్ట్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్ చేంజ్ ఆర్ స్మాల్ చేంజ్. టెస్టింగ్ చేయకుండా ప్రొడక్షన్కి మనం మూవ్ చేయం. సో ఇలా ప్రతిదానికి టెస్టింగ్ చేసుకొని మూవ్ చేయాలంటే చిన్న చేంజ్కి యు ఆర్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైం. ఇట్ మే ఇంపాక్ట్ ద బిజినెస్. సో అక్కడ ఎఫెక్ట్ అవ్వచ్చు, మీరు ల్యాగ్ చేస్తున్నారు, ఆ డిలే వల్ల, ఆ 1 డే డిలే వల్ల కొన్ని మెసేజెస్ ఏమన్నా మిస్ అవ్వచ్చు వాళ్ళకి ఈమెయిల్ ఏదన్నా. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే, ఇఫ్ యూ ఫీల్ ఓకే ఫ్యూచర్లో ఇది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, చేంజ్ అవ్వకపోయినా సో ఇది చేంజ్ అయ్యే ఒక వాల్యూ, సో ఈ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ హోస్ట్ నేమ్ పోర్ట్ నేమ్ యూజర్ నేమ్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. సో బేసిక్గా దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్. అలాంటివన్నీ మనం ఎక్స్టర్నలైజ్ చేయాలి. సో దట్ ఇప్పుడు ఈమెయిల్ ఐడిని మనం చేంజ్ చేయాలి క్వాలిటీలో. సో మళ్ళీ డెవలప్మెంట్లోకి వెళ్ళి మూవ్ చేసే బదులు జస్ట్ మీరు ఒక ఐఫ్లోని ఓపెన్ చేసి కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి యూ కెన్ అప్డేట్ యువర్ ఈమెయిల్ అడ్రస్. సో ఇలా మనం ఒక హ్యూజ్ ప్రాసెస్ని సింగిల్ స్టెప్తో మనం రిజాల్వ్ చేయొచ్చు వెన్ యూ ఎక్స్టర్నలైజ్ ద పారామీటర్స్. సో సింపుల్గా చెప్పాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్ యూ కెన్ అప్డేట్ ద పారామీటర్స్ ఇన్ యువర్ ఐఫ్లో వితౌట్ ఎడిటింగ్, వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ వర్షన్. సార్ యా ఇప్పుడు ఐఫ్లోలోకి వెళ్ళిన తర్వాత మనం లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ చూస్తున్నాం, ఎక్స్టర్నలైజేషన్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, బట్ వీ కాంట్ ఐడెంటిఫై ఎగ్జాక్ట్లీ విచ్ ప్యాలెట్ దీస్ వేరియబుల్స్ ఆర్ బిలాంగ్స్ టు. సో అది మీరు ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నలైజ్ పారామీటర్స్లో అన్ని పారామీటర్స్ ఐఫ్లో అన్ని పారామీటర్స్ ఒక 100 పారామీటర్స్ ఉంటే 100 పారామీటర్స్ ఇక్కడ చూస్తారు. కానీ ఎక్కడెక్కడ ఏమేమి యూస్ చేస్తున్నారో మీరు ఇక్కడ కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. క్లిక్ ఆన్ కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే ఓకే సెండర్ అడాప్టర్ అనేది HTTPS, దాంట్లో ఏమేమి ఎక్స్టర్నలైజ్ అయ్యి ఉన్నాయి, అడ్రస్ ఒకటి ఎక్స్టర్నలైజ్ అయ్యి ఉంది, ఆథరైజేషన్ ఎక్స్టర్నలైజ్ ఉంది. తర్వాత రిసీవర్కి వెళ్తే రిసీవర్ ఏంటి, మెయిల్ అడాప్టర్ టైప్ ఈస్ మెయిల్, ఏమేమి ఎక్స్టర్నలైజ్ ఉన్నాయి. సో ఇవి చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. లెట్స్ రేపు ఎప్పుడైనా కంటెంట్ మోడిఫైయర్లో ఒక ఎన్విరాన్మెంట్ వాల్యూస్ ఏదో ఒకటి మీరు ఎక్స్టర్నలైజ్ చేశారు. లెట్స్ ఒక ప్రాపర్టీ ఉంది, సో లెట్స్ ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్లో dev1 పెట్టారు. ఈ ఎన్విరాన్మెంట్ మనం ఈమెయిల్ అడ్రస్లో కాల్ చేస్తున్నాం. సో ఈమెయిల్లో మనం పెట్టాక ప్రాపర్టీ డాట్ ఎన్విరాన్మెంట్ అని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. డిస్కార్డ్ ఎడిట్ కంటెంట్ మోడిఫైయర్ ప్రాపర్టీ ఒక వాల్యూని నేను యాడ్ చేసుకుంటున్నా. వాట్ ఈస్ ఇట్, ఎన్విరాన్మెంట్ ENV అని పెట్టేసి దీంట్లో dev అని ఒక ఎన్విరాన్మెంట్ యాడ్ చేశాను. సో ఎప్పుడైతే మనం మెయిల్ పంపిస్తామో యూజర్స్కి, సో మనం డెవలప్మెంట్ నుంచి పంపించేటప్పుడు డెవలప్మెంట్ అని తెలియాలి, క్వాలిటీ నుంచి పంపించేటప్పుడు క్వాలిటీ అని తెలియాలి, ప్రొడక్షన్ నుంచి పంపించేటప్పుడు ప్రొడక్షన్ నుంచి అని తెలియాలి. సో మనం ఏం చేస్తాం, బేసిక్గా ఇలా ఒక ఎన్విరాన్మెంట్ పెట్టుకొని యూ కెన్ కాల్ దిస్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ ప్రాసెసింగ్లోకి వెళ్ళి సబ్జెక్ట్లో ఇనిషియల్గా స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకొని ప్రాపర్టీ డాట్ ENV. సో డాలర్ సింబల్ ఇస్ మిస్సింగ్, property dot env ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు నేను స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు పెట్టాను, అవుట్పుట్లో ఈమెయిల్ పంపించేటప్పుడు ఎలా వస్తుంది, స్క్వేర్ బ్రాకెట్ dev ఇలా వస్తుంది అనమాట. దాని తర్వాత మన సబ్జెక్ట్ వస్తుంది. సో ఇలా బ్యూటిఫై చేయడం కోసం నేను స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఈ ప్రాపర్టీ డాట్ ఎన్విరాన్మెంట్ అని పెట్టుకున్నా. సో ఎప్పుడైతే మెయిల్ వెళ్తుందో ప్రాపర్టీ డాట్ ఎన్విరాన్మెంట్లో ఏముంది, dev అని ఉంది. సో dev కింద రీప్లేస్ అయ్యి దాని పక్కన మనం ఏం సబ్జెక్ట్ రాస్తామో ఆ సబ్జెక్ట్ ఈమెయిల్ కింద వెళ్తుంది. సో ఇదే ఈ ఐఫ్లోని, సో ఇప్పుడు నేను సేవ్ యాజ్ వర్షన్ చేసి క్వాలిటీకి మూవ్ చేశాను. సో క్వాలిటీకి మూవ్ చేశాక ఇప్పుడు చాలా కంటెంట్ మోడిఫైర్స్ ఉంటాయి. ప్రతి కంటెంట్ మోడిఫైర్ ఓపెన్ చేసుకొని ఎక్కడెక్కడ ఎక్స్టర్నలైజ్ అయ్యి ఉన్నాయో, ఏ పారామీటర్స్ ఎక్స్టర్నలైజ్ అయ్యి ఉన్నాయో మనకు తెలియదు. సో ఈవెన్ దో వీఆర్ డెవలపర్ సమ్టైమ్స్ మనం కూడా మిస్టేక్స్ చేయొచ్చు, ఏమన్నా మిస్ చేయొచ్చు క్వాలిటీలో. సో ఇప్పుడు ఏంటి, ఓకే ఈ కంటెంట్ మోడిఫైర్ మీరు చెక్ చేయడం మర్చిపోయారు, ఓకే నార్మల్గా మనం ఎక్స్టర్నలైజ్ చేయలేదు. ఇప్పుడు క్వాలిటీకి వెళ్ళంగానే ఏమవ్వాలి, దీన్ని QA కింద మార్చాలి. ఇప్పుడు క్వాలిటీలో ఎడిట్ చేస్తారా, ఎడిట్ చేయలేరు. సో ఏం చేస్తాం, డెవలప్మెంట్లోనే ఎడిట్ చేసుకొని ఈ dev ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేస్తాం. సో డిలీట్ ఫ్లవర్ బ్రాకెట్స్
ఎన్విరాన్మెంట్ అని పెట్టేసి క్లోజ్ ఇట్. ఇక్కడ మనం dev అని పెట్టుకున్నాం. ఓకే, నౌ సేవ్ యాజ్ వర్షన్. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టర్నలైజ్ చేసుకున్నా. ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవ్ అని డెవలప్మెంట్ లో పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని క్వాలిటీకి మూవ్ చేస్తున్నా. క్వాలిటీకి మూవ్ చేయగానే ఏం చేయాలి, దీంట్లోకి వెళ్ళి ఈ పారామీటర్స్ నేను అప్డేట్ చేయాలి. QA కింద లేదంటే QAA క్వాలిటీ కింద నేను అప్డేట్ చేయాలి. బట్ ఈ పారామీటర్, ఈ కంటెంట్ మోడిఫైర్ మనం చెక్ చేయడం మర్చిపోయాం. ప్రతిదీ 1 by 1 చెక్ చేయాలని మీకు చాలా టైం పడుతుంది. సింపుల్ గా మీరు ఏం చేస్తారు, క్లిక్ ఆన్ కాన్ఫిగర్. కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే సెండర్ లో ఏమేం పారామీటర్స్ అప్డేట్ అయినాయి, అంటే ఏదేది ఎక్స్టర్నలైజ్ అయినాయి, రిసీవర్ లో ఏమేమి ఎక్స్టర్నలైజ్ లో ఉన్నాయి, మోర్ లోకి వెళ్తే మిగతా ప్యాలెట్ ఫంక్షన్స్ లో అంటే కంటెంట్ మోడిఫైర్ లేదా స్ప్లిట్టర్ ఇలాంటి ఫంక్షన్స్ లో ఎక్స్టర్నలైజ్ చేసే పారామీటర్స్ అన్ని మోర్ లో ఉంటాయి. సో ఇప్పుడు మోర్ లో ఏంది, ఇక్కడ ఆల్ పారామీటర్స్ అని ఉంది, ఎన్విరాన్మెంట్ డెవ్. సో ఇఫ్ యూ క్లిక్ హియర్, సో ఎక్స్టర్నలైజ్ పారామీటర్ మీరు ఏమన్నా డిస్క్రిప్షన్ రాస్తే, సో దిస్ ఈస్ యూజింగ్ ఇన్ దిస్ కంటెంట్ మోడిఫైర్, దిస్ ఈస్ యూజింగ్ ఇన్ పలానా కంటెంట్ మోడిఫైర్ అని మీరు నేమ్ పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ. ఓకే, ఈ కంటెంట్ మోడిఫైర్ లో ఈ పారామీటర్ యూజ్ చేస్తున్నారని మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు క్వాలిటీలోకి వెళ్ళంగానే ఈ డెవ్ తీసేసి QA పెడతాం. నెక్స్ట్ సేవ్ దిస్ వన్. సో ఇఫ్ ఐ ట్రై టు క్లోజ్ దిస్ వన్, ఇప్పుడు ఈ వెళ్ళంగానే ఆటోమేటిక్ గా మారింది. సో ఇలా ప్రతి వాల్యూని, నాట్ ఓన్లీ అడాప్టర్, నాట్ ఓన్లీ ఈమెయిల్, ఈవెన్ కంటెంట్ మోడిఫైర్, స్ప్లిట్టర్, తర్వాత ఏదైనా ఇప్పటి వరకు మీరు యూజ్ చేసే ప్రతి ప్యాలెట్ ఫంక్షన్ లో మీరు ఎక్స్పాత్లు కానీ లేదు ఎక్స్ప్రెషన్స్ కానీ వాట్ ఎవర్ యూ గివ్, ఇఫ్ యూ ఫీల్ ఓకే దిస్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ సిస్టమ్ ఆర్ ఇట్ విల్ చేంజ్ ఇన్ అనదర్ ఎన్విరాన్మెంట్, యూ నీడ్ టు ఎక్స్టర్నలైజ్ దిస్ వన్. సో ఎక్స్టర్నలైజ్ వల్ల యూజ్ అంటే వితౌట్ ఎడిటింగ్, వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్ లో సింప్లీ ఆ వాల్యూస్ మనం అప్డేట్ చేసుకోవచ్చు సింపుల్ గా బై క్లికింగ్ ఆన్ కాన్ఫిగర్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? క్లియర్ అది. అంటే మాక్సిమము ఏ పారామీటర్స్ మనము ఎక్స్టర్నలైజ్ చేస్తాం సార్, అంటే ఇది మనకి పర్టికులర్ గా అన్ని కాకుండా. సో సింపుల్ గా బ్లైండ్ గా మనం పారామీటర్స్ అప్డేట్ చేయాల్సి వచ్చిన పారామీటర్స్, ప్రతి పారామీటర్ ఇన్ ద అడాప్టర్, ఈవెన్ ఇట్ ఈస్ సెండర్ అడాప్టర్ ఆర్ రిసీవర్ అడాప్టర్, మెయిల్ అడాప్టర్ కానీ, HTTPS, SFTP, IDOC. సో వాట్ ఎవర్ ద అడాప్టర్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్, those parameters needs to be externalized for sure. Okay, even though it change or it is not changing, అది చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా try to update the parameters, externalize all the parameters in the adapter level. ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు, రేపు పోర్ట్ మారచ్చు, అడ్రస్ మారచ్చు, లేదు యూజర్ నేమ్ మారచ్చు, వేరే యూజర్ నేమ్ తో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో రేపు ఎప్పుడైనా వేరే ఈమెయిల్ ఐడిని యాడ్ చేయమనొచ్చు. సింపుల్ గా మీరు ఇప్పుడు యాడ్ చేయాలంటే ఎడిట్ చేసి కామా పెట్టి వేరే ఐప్లోని వేరే ఈమెయిల్ ఐడిని యాడ్ చేసి నెక్స్ట్ యూనిట్ టు సేవ్ యాజ్ వర్షన్ డిప్లాయ్ చేసుకొని మళ్ళీ మూవ్ చేసుకొని క్వాలిటీలో టెస్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేయాలి. సో సింపుల్ ఒక వాల్యూని, ఒక జీమెయిల్ ని యూజ్ యాడ్ చేయడానికి ఇంత ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. సో ఎడిట్ చేసి ఈ మెయిల్ అడాప్టర్ లోకి వెళ్ళి మీ ఐఫ్లోని మీ ఈమెయిల్ ఐడిని యాడ్ చేసుకొని అగైన్ సేవ్ యాజ్ వర్షన్ చేసుకొని డిప్లాయ్ చేసి దీన్ని టెస్ట్ చేయాలి. ఓకే, ఈ ఈమెయిల్ ఐడికి నేను యాడ్ చేసిన ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. నెక్స్ట్ యూ విల్ మూవ్ టు ద క్వాలిటీలో ఆటోమేటిక్ ఇది ఉంటుంది కాబట్టి మళ్ళీ టెస్ట్ చేస్తారు, వర్క్ అవుతుంది, మళ్ళీ ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. సో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, బికాస్ యు ఆర్ నాట్ ఎక్స్టర్నలైజ్ దిస్ వన్. అదే మీరు దీన్ని ఎక్స్టర్నలైజ్ చేస్తే లెట్స్ సే టు ఈమెయిల్ అడ్రస్, దీన్ని ఎక్స్టర్నలైజ్ చేస్తే సింపుల్ గా కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఈమెయిల్ ఐడిని మీరు ఎక్కడ యాడ్ చేసుకుంటారు. లెట్స్ సే రేపు వేరే ఈమెయిల్ ఐడి @gmail.com. సో ప్రొడక్షన్ లో కూడా, ఈవెన్ ఇన్ ప్రొడక్షన్ కూడా మీరు సింపుల్ గా ఎడిట్ చేయకుండా ప్రతిదానికి కాన్ఫిగర్ ఆప్షన్ ఉంటుంది, ప్రతిదానికి అందరికి కాన్ఫిగర్ యాక్సెస్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఇప్పుడు సేవ్ యాజ్ వర్షన్. సో ఇదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇన్ని ఈమెయిల్ ఐడీస్ నాకు వద్దు, ఒకరికే పంపాలి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ప్రొడక్షన్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ మీద క్లిక్ చేసుకొని ఇఫ్ యూ గో టు ద రిసీవర్, ఎక్కడైతే ఉంటుందో ఈ రిసీవర్ లోకి వెళ్ళి ఉన్న ఈమెయిల్ ఐడీస్ అన్ని నేను తీసేసి ఐ విల్ కీప్ ఓన్లీ వన్. సేవ్. నేను డిప్లాయ్ చేయట్లేదు, డిప్లాయ్ అవ్వదు కాబట్టి ఐ హ్యావ్ ఎన్ ఎర్రర్. సో ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇలా ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ మారేది లేదు. ఫర్ షూర్ నాకు ఏ వేరియబుల్స్ ని ఎక్స్టర్నలైజ్ చేయాలో నాకు తెలియదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు చేయాల్సింది ఏంటంటే బ్లైండ్ గా సెండర్ అడాప్టర్ పారామీటర్స్, తర్వాత రిసీవర్ అడాప్టర్ పారామీటర్స్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి. ఇట్ విల్ చేంజ్ ఫర్ షూర్.
అడాప్టర్ పారామీటర్స్ విల్ చేంజ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్. సెండర్ మారకపోవచ్చు, కానీ ఆల్వేస్ రిసీవర్ డీటెయిల్స్ అయితే మారుతూ ఉంటాయి. సెండర్ ఎస్ఎఫ్టిపి మారుతుంది అగైన్. సో ఈ ఎండ్ పాయింట్ మారకపోవచ్చు, ప్రతిదానికి సేమ్ ఎండ్ పాయింట్ ఉండొచ్చు _రౌటర్ అని. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ యూజింగ్ ఎస్ఎఫ్టిపి అట్ సెండర్ సైడ్, అవన్నీ మారుతాయి. డెవలప్మెంట్ ఉంటుంది, క్వాలిటీకి వెళ్ళగానే క్వాలిటీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళగానే ప్రొడక్షన్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఇలా ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ మారే ప్రతి వేరియబుల్ ని మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ మీకు తెలియలేదు ఏ వేరియబుల్స్ నేను ఎక్స్టర్నలైజ్ చేయాలో, క్వాలిటీకి వెళ్ళగానే ఏం మారుతుందో తెలియదు, అన్ని ఎక్స్టర్నలైజ్ చేసుకోండి. దేర్ ఈస్ నో హార్మ్ ఇన్ ఎక్స్టర్నలైజింగ్ ద పారామీటర్స్. ఇంకా అది మీకే బెస్ట్ అనమాట. రేపు 1 year తర్వాత ఏం మారుతుందో తెలియదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, సింపుల్ గా కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద వేరియబుల్స్ యు ఆర్ గివింగ్, ఏదైతే ఉంటుందో ప్రతిదీ మీరు ఎక్స్టర్నలైజ్ చేసుకోండి. దెర్ ఈస్ నో హార్మ్ ఆర్ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, ఇన్ని నేను ఎక్స్టర్నలైజ్ చేయాలి, ఇన్నే చేయాలని. సో యూ కెన్ ఎక్స్టర్నలైజ్ హౌ మెనీ యూ వాంట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇన్ యువర్ ఐఫ్లో. ఒకవేళ మనం దాన్ని ఎక్స్ట్రా చేసిన దాన్ని మనం మళ్ళీ డెవలపర్ టెస్ట్ చేసుకోవాలంటే అది ఎఫెక్ట్ అవ్వదా సార్? మళ్ళీ ఆల్రెడీ చేసి పంపించాం కదా, మనం చేసుకోవాలంటే ఎలా బ్యాక్? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అర్థం కాల. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్టర్నలైజ్ చేసాం కదా మనం ఆల్రెడీ అన్ని ఫంక్షన్స్. ఓకే, మనం ఏదో డెవలప్ చేయాలనుకుంటున్నాం మళ్ళీ ఫ్యూచర్ లో దీన్ని. ఎక్స్టర్నలైజ్ చేసిన దాన్ని మనం మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు కదా మన డెవలప్మెంట్ లో. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ డెవలప్మెంట్ లో మీకు నచ్చింది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వర్షన్ ఉంది, సో రౌటర్ ఉంది, సో ఎప్పుడో ఒక 3-4 వర్షన్స్ కింద వర్షన్ నాకు కావాలి. సింపుల్ గా ఈ వర్షన్ మీద క్లిక్ చేస్తే, ఇవన్నీ వర్షన్స్. మీరు ఇక్కడ నేను కామెంట్ అప్డేట్ చేయలేదు, మీరు కామెంట్ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద చేంజెస్, ఈ చేంజెస్ చేశాను ఈ వర్షన్ లో, ఈ చేంజెస్, దిస్ కంటెంట్ మోడిఫైర్ యాడెడ్, స్ప్లిట్టర్ యాడెడ్, లేదంటే ఎక్స్పాత్ యాడెడ్. ఇలా మీరు కమెంట్ రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ వర్షన్ లో ఈ చేంజ్ జరిగిందా, ఈ వర్షన్ లో ఈ చేంజ్ జరిగిందా, సో ఈ వర్షన్ లో ఈ చేంజ్ జరిగిందా. సో ఇఫ్ యూ ఫీల్ ఓకే నాకు 1.0 వర్షన్ కావాలి, ఐ వాంట్ టు మూవ్ దట్ చేంజ్ అగైన్ టు ప్రొడక్షన్, ఈ వర్షన్స్ అన్ని వద్దంటున్నారు, ఈ చేంజెసే కావాలి, మళ్ళీ ఎడిట్ చేసి అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ చేసే బదులు సింపుల్ ఇక్కడికి వచ్చి మీరు రివర్ట్ చేసుకుంటారు. సో దట్ 1.1.10 నుంచి యు ఆర్ రివర్టింగ్ టు ద వర్షన్ 1.0.5. ఇక్కడికి వచ్చి 1.0.5 గా వస్తారు. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓపెన్ చేస్తే యూ విల్ హ్యావ్ ద 1.0 వర్షన్. సో ఇలా రివర్ట్ చేయగానే దీని యాక్టివ్ లోకి వెళ్ళిపోతుందా? నో. వాట్ యూ నీడ్ టు డూ, డిప్లాయ్ ఇట్. యూ నీడ్ టు డిప్లాయ్. వన్స్ మీరు డిప్లాయ్ చేశాకే 1.0.10 నుంచి 1.0.5 వర్షన్ కి యాక్టివ్ అవుతుంది అనమాట. సో దెన్ యూ కెన్ డూ ద డెవలప్మెంట్ పార్ట్. మీది ఏది కావాలన్నా యూ కెన్ ఎడిట్, యూ కెన్ ప్లే విత్ ఎనీథింగ్ విత్ యువర్ ఇంటర్ఫేస్ ఇన్ డెవలప్మెంట్, బట్ దట్ విల్ నాట్ బి ద సేమ్ కేస్ ఇన్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్. మీకు నచ్చిన విధంగా మీరు టెస్ట్ చేసుకొని, మీకు నచ్చిన విధంగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. అట్ ద ఎండ్ మీరు చేసిన డెవలప్మెంట్ మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఫంక్షనల్ తో కూర్చొని మీరు టెస్ట్ చేసి, ఇఫ్ దే ఫీల్ ఓకే, ఆ వర్షన్ ని మీరు క్వాలిటీకి ప్రొడక్షన్ మూవ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనం క్యూఏకి మూవ్ చేసాము ఓకే అనుకొని, అందులో ఇప్పుడు ఏదో మర్చిపోయాం ఎక్స్టర్నలైజ్ చేయడం. అప్పుడు మళ్ళీ క్యూఏ లో మూవ్ చేసింది డిలీట్ చేసి మళ్ళీ డెవ్ లో యాడ్ చేసి అప్పుడు మూవ్ చేయాలి, డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలా? యా, సో డిలీట్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటే డిలీట్ చేయాలి. ఎందుకంటే డిలీట్ చేయకుండా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తే దిస్ ఐఫ్లో ఈజ్ ఆల్రెడీ యూజింగ్ ఇన్ దిస్ ప్యాకేజ్ అని మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో బేసిక్ గా ప్రతిసారి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాదు, కొన్ని మనకి ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఉంటాయి, టిఎంఎస్ అని, సిటిఎస్ అని. సో అవి చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఓవర్ రైడ్ అవుతాయి, మీరు మళ్ళీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అవి ట్రాన్స్పోర్ట్స్ క్లాస్ లో తెలుస్తుంది. బట్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఒకటి మర్చిపోయారు, ఒక పారామీటర్, సో క్వాలిటీకి వెళ్ళంగానే మీరు ఏం చేస్తారు, బిజినెస్ ఇంపాక్ట్ ఉంది, సో చాలా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది ప్రొడక్షన్ లో పారామీటర్స్ చేంజ్ చేయకపోవడం వల్ల, అంటే మీకు స్పెషల్ అప్రూవల్ ఇస్తారు. ఓకే, ఫర్ నౌ ఎడిట్ చేసి అప్డేట్ చేయండి అని. సో ఈవెన్ దో మనం ప్రొడక్షన్ లో ఎడిట్ చేసి అప్డేట్ చేసి మన ఇంటర్ఫేస్ బాగా రన్ అయ్యేలా చేసినా కూడా వాళ్ళు ఏమంటారంటే, ఓకే ఫర్ నౌ ఇట్ ఈస్ వర్కింగ్ కదా, అదే వర్షన్ అదే చేంజెస్ ని డెవలప్మెంట్ నుంచి మళ్ళీ మూవ్ చేసి అంటారు. సో ఈవెన్ దో యూ డూ ఎనీథింగ్ ఇన్ ప్రొడక్షన్, స్పెషల్ అప్రూవల్ కింద హయ్యర్ అప్రూవల్స్ వస్తాయి మేనేజర్ లెవెల్ నుంచి. ఓకే, అంత ఇంపాక్ట్ అవుతుంది, అంత టైం ఆగలేం నువ్వు టెస్ట్ చేసి డెవలప్మెంట్ చేసే వరకు, సో చిన్న చేంజే కదా, యూ కెన్ డైరెక్ట్లీ అప్డేట్ ఇన్ ద ప్రొడక్షన్ అంటారు. సో ఎడిట్ చేసి ప్రొడక్షన్ లో అప్డేట్ చేస్తాం. అగైన్ ద నెక్స్ట్ థింగ్ దే విల్ సే ఇస్ నౌ ఇట్ ఈస్ ఓకే బట్ ట్రై టు మూవ్ ద సేమ్ చేంజ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ అంటారు. సో ఎందుకు, మీరు ఒక ప్రొడక్షన్ లో ఒక చేంజెస్ చేశారు, చేంజెస్ చేశాక 1 year అయిపోయింది, 1 year అయిపోయిన తర్వాత ఒక కొత్త ఎన్హాన్స్మెంట్స్ వచ్చింది, అంటే ఇదే రౌటర్ నుంచి వేరే రిసీవర్ పంపాలి.
మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ప్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తారా? డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఎట్లా నుంచి డెవలప్మెంట్ నుంచి చేస్తారు. సో డెవలప్మెంట్ లో ఒక వర్షన్ ఉంటుంది, దాని మీద మీరు చేంజెస్ చేస్తారు. సో ఆ వర్షన్ మీరు మూవ్ చేస్తారు. సో దట్ మీరు చిన్న చేంజ్ ఏం కాదనుకున్న చేంజ్ ఏదైతే చేశారో ఓవర్ రైడ్ అయిపోతుంది. దట్ మీన్స్ మళ్ళీ అదే మిస్టేక్ ని మళ్ళీ మీరు రిపీట్ చేశారు. అందుకని నో వన్ విల్ డూ చేంజెస్ ఇన్ క్వాలిటీ, నో వన్ విల్ డూ చేంజెస్ ఇన్ ప్రొడక్షన్. సో వాట్ ఎవర్ ద చేంజెస్, ఇట్ ఈస్ ఎ మైనర్ ఆర్ మేజర్, స్మాల్ ఆర్ బిగ్, you will move from the development environment. Clear? బట్ ఇప్పుడు మీరు అంటున్నారు ఏదైనా ఈమెయిల్ యాడ్ చేయాలి ఎక్స్ట్రా అంటే QA లో యాడ్ చేయాలన్నారు కదా అఖిల్. అప్పుడు మరి డెవ్ లో అది ఉంటది కదా ఈమెయిల్. ఇప్పుడు ఈమెయిల్ ఏదన్నా ఉంది, డెవ్లో అది వాళ్ళు మనం QA కి మూవ్ చేశాక యాడ్ చేయాలి అని అన్నారు. అంటే వేరే ఎక్స్ట్రా ఈమెయిల్ యాడ్ చేసాం QA లో, అది డెవ్ లో ఉంటది కదా అప్పుడు మనం కాన్ఫిగర్ చేసి ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు. అవసరం లేదు కదా. సో డెవ్లో వాళ్ళకి ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అసలు మోర్ ఓవర్ డెవలప్మెంట్ అంటే అది మన ప్రాపర్టీ అన్నమాట, మనం ఓనర్ ఎక్కువ. సో ఆల్వేస్ ఈమెయిల్స్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మనమే పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ మై ఈమెయిల్. అంటే ఇప్పుడు QA లో ఇస్తాం కదా ఎక్స్ట్రా ఈమెయిల్, మళ్ళీ మనకు డెవ్ లో ఏదైనా చేంజ్ వచ్చింది చేయమని, అప్పుడు ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే అప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది డెవ్ లో కూడా ఇక్కడ ఇచ్చిన మెయిల్. అలా అవ్వదు, యూ నీడ్ టు అప్డేట్ అగైన్. అందుకే అంటున్నాను. అంటే You need to ఎక్స్ట్రా మెయిల్ యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ టైం ఏదన్నా వచ్చింది ఏదన్నా స్ప్లిట్ చేయమని లేకపోతే ఏదన్నా, అప్పుడు మనం డెవ్ లో ఆ మెయిల్ ఉంటుంది కదా, మనం మర్చిపోయి మళ్ళీ అదే మూవ్ చేసాం అనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా ప్రాబ్లం. మెయిల్ కి సో బిఫోర్ మూవింగ్ సమ్ అలా చేంజెస్ చేసేటప్పుడు, సో ఇలాంటి చేంజెస్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది? వెన్ యు ఆర్ డూయింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. మీరు ఇక్కడ నుంచి డెవలప్మెంట్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని, దట్ మీన్స్ యూ డౌన్లోడ్ ఫ్రమ్ ద డెవ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ డౌన్లోడ్ చేస్తారు డెవలప్మెంట్ లో, ఇక్కడికి వచ్చేసరికి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. దట్ మీన్స్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ లో ఉన్న వర్షన్ అగైన్ యు ఆర్ ఇంపోర్టింగ్. ఇక్కడికి వచ్చి మీరు మర్చిపోవచ్చు, ఆ ఈమెయిల్ ఐడీస్ ఇంతకుముందు ఏమున్నాయో మీకు తెలియకపోవచ్చు. సో మీరు ఇలా చేసుకునే ముందు ఒకసారి ఐఫ్లో చెక్ చేసుకోవాలి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి. బ్యాకప్ కింద మీరు స్క్రీన్ షాట్స్ నోట్ ప్యాడ్లోనో పెట్టుకొని అలాంటి యాక్టివిటీస్ చేయాలి. సో ఈ ఇష్యూ ఎప్పుడు వస్తుంది? వెన్ యూఆర్ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ లో, ఒక బిగ్ ఎంఎన్సీస్ లో కానీ హయ్యర్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ లో కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయరు. వాళ్ళు డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. TMS అనే ఒక టూల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. దీంట్లో మూవ్ చేస్తారు అనమాట, డెవ్ నుంచి క్వాలిటీకి, తర్వాత ఇక్కడ నుంచి ప్రొడక్షన్ కి, డెవ్ నుంచి ప్రొడక్షన్ కి. ఆటోమేటిక్ గా దీంట్లో మనకు కొన్ని పారామీటర్స్ అప్డేట్ చేస్తాం టూల్లోనే. ఆటోమేటిక్ ఏదైతే అప్డేట్ చేసామో అవి అంతే ఉంటాయి. మీరు ప్రతిసారి మూవ్ చేసిన ప్రతిసారి బ్యాక్ ఎండ్ లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయో ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ టూల్ ఏంటి, ఎలా మూవ్ చేస్తారు అనేది మీకు లాస్ట్ లో తెలుస్తుంది వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్పోర్ట్స్. బట్ ఈ కేసెస్ లో ఫర్ నౌ మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు. స్టిల్ 80% పీపుల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టే యూస్ చేస్తున్నారు. మీన్ ఎక్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎందుకు ఇదే యూస్ చేస్తున్నారంటే, మనం ఈ TMS అంటే మళ్ళీ కొత్త ఇన్స్టెన్స్. కాక్పిట్ లోకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాక్పిట్ లో. దట్ మీన్స్ వీఆర్ సబ్స్క్రైబింగ్ టు ద న్యూ ఇన్స్టెన్స్. అంటే కొత్తగా ఏదో మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అగైన్ యూ నీడ్ టు స్టార్ట్ పేయింగ్ ఫర్ దట్ వన్. రియల్ టైమ్ లో క్రియేట్ లోకి వెళ్తే మనకు ఒక సర్వీస్ ఉంటుంది విచ్ ఇస్ క్లౌడ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. ఇది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో మనం ఇది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం కాబట్టి రియల్ టైమ్ లో వీ నీడ్ టు స్టార్ట్ పేయింగ్ దట్ వన్. నాట్ ఓన్లీ ఫర్ ద ఇంటిగ్రేషన్స్, వాట్ ఎవర్ యూ సబ్స్క్రైబ్ టు హియర్ యూ నీడ్ టు పే ఫర్ దట్ వన్. సో అలా బడ్జెట్ ఇష్యూ వల్ల, కాస్ట్ కటింగ్ వల్ల ఎక్కువ మంది ఇది యూస్ చేయరు. సింపుల్ గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యూస్ చేస్తారు. అలాంటి కేసెస్ లో వాట్ ఎవర్ యూ సెట్, దోస్ ఇష్యూస్ విల్ అక్కర్. ఆ ఇష్యూస్ కంపల్సరీగా వస్తాయి అనమాట. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ముందుగానే ప్రోయాక్టివ్ కింద క్వాలిటీలో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో, ఒకటి డిలీట్ చేసే ముందు, ఒకటి మనం రిమూవ్ చేసే ముందు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మనం బ్యాకప్ కింద తీసుకోవాలి. తీసుకొని వన్స్ యూ మూవ్ దట్ వన్ అగైన్ యూ నీడ్ టు ఇంపోర్ట్. ఓకే సార్, స్మాల్ డౌట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ నుంచి క్వాలిటీ మూవ్ చేసేప్పుడు సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడినో సంథింగ్ వేరే ఎడిట్ చేసి ఆడ డిప్లాయ్ చేసేసాం. ఓకే, డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అంతా ఓకే అనుకున్నాం. బట్ మళ్ళీ సంథింగ్ వేరే కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ డిప్లాయ్మెంట్ చేసి మళ్ళీ
మళ్ళీ ఎడిటింగ్ చేసే అవకాశం ఉంటుందా సార్? మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసే అవకాశం ఉంటుందా? క్వాలిటీలో కానీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెవ్ ఉంది, ఉమ్, క్వాలిటీ ఉంది, ప్రాడ్ ఉంది. సో ఆల్వేస్ మీరు డెవలప్మెంట్ లోనే చేంజ్ చేస్తారు, ఇక్కడే చేంజెస్ చేస్తారు. ఏ చేంజ్ అయినా ఇక్కడే చేంజ్ చేస్తారు. ఇక్కడ చేంజ్ చేసి ఆ వర్షన్ ని క్వాలిటీకి మూవ్ చేస్తారు, ఆ వర్షన్ ని ప్రోడక్ట్ మూవ్ చేస్తారు. సో లెట్స్ ఇక్కడ 1.11 మీ ఫైనల్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో 1.11 ని క్వాలిటీకి మూవ్ చేస్తారు, అదే వర్షన్ ని ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. సో ఇలా మూవ్ చేశాక పారామీటర్స్ క్వాలిటీలో మారుతాయి, ప్రొడక్షన్ లో మారుతాయి. అవన్నీ ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్టర్నలైజ్ టాపిక్ మీకు తెలియదు, ఎక్స్టర్నలైజ్ చేయటం మర్చిపోయారు. మీరు ఏం చేస్తారు, సింపుల్ గా 1.11 ఉంటుంది. సో క్వాలిటీకి వెళ్ళంగానే మీరు చేంజెస్ చేస్తారు, 1.12 అవుతుంది. సో అగైన్ ప్రొడక్షన్ లోకి వెళ్ళాక మీకు మళ్ళీ చేంజెస్ చేశారు, సమ్ అదర్ ఏదో వర్షన్ మీకు నచ్చిన వర్షన్ మీరు ఇచ్చుకున్నారు అక్కడ, ఇన్ కేస్ మీకు ఎడిట్ యాక్సెస్ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, డెవలప్మెంట్ లో 1.11 ఉంది, క్వాలిటీలో ఏదో చేంజెస్ చేశారు 1.12 ఉంది, ప్రొడక్షన్ లో చేంజెస్ చేశారు 1.13 ఉంది. సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఇదే ఇంటర్ఫేస్ ఒక ఎన్హాన్స్మెంట్ వచ్చింది, ఒక న్యూ చేంజ్ వచ్చింది. ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, డెవ్ నుంచి చేస్తారు. కానీ ఈ డెవ్ నుంచి చేసేటప్పుడు ఆల్రెడీ మీరు ఏదో చేసేసారు ఇక్కడ క్వాలిటీలో, ఇక్కడ ఏదో చేంజెస్ చేశారు. సో మీరు ఇక్కడ నుంచి మూవ్ చేస్తారు, మళ్ళీ 1.12 ఏదో ఒక వర్షన్ మూవ్ చేస్తారు, 1.14 సారీ 1.14 మూవ్ చేస్తారు. దట్ మీన్స్ ఇక్కడ మీరు చేంజెస్ చేస్తే ఓవర్ రైడ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ చేంజెస్ డెవ్లో లేవు, డైరెక్ట్ మీరు క్వాలిటీలో చేశారు. ఈ చేంజెస్ క్వాలిటీలో లేవు, డైరెక్ట్ ప్రొడక్షన్లో చేశారు. ఎప్పుడైతే మీరు న్యూ చేంజ్ చేస్తారో ఇవన్నీ ఎగిరిపోతాయి అనమాట, బికాస్ ఆ చేంజ్ డెవలప్మెంట్లో లేదు. యూ హ్యావ్ డన్ ఏ న్యూ చేంజ్ అండ్ యూ ఆర్ డిలీటింగ్ ద ఓల్డ్ చేంజ్ హియర్, ఓవర్ రైడ్ అవుతుంది. సో అందుకనే ఏ ల్యాండ్స్కేప్ అయినా, నాట్ ఓన్లీ సిపిఐ, ఏ ల్యాండ్స్కేప్ అయినా, దట్ కుడ్ బి అండ్ ప్రోగ్రామింగ్ కానీ, కోడింగ్ కానీ, టెస్టింగ్స్ కానీ, ఏదైనా టూల్స్ యూస్ చేసేటప్పుడు ఆల్వేస్ ద చేంజెస్ విల్ ఫ్లో ఫ్రమ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ, డెవలప్మెంట్ టు ప్రొడక్షన్. నో వన్ విల్ డూ ద చేంజెస్ ఇన్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్. సో అందుకే ఇక్కడ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సేమ్ చేంజెస్ ఉన్నాయి, రేపు న్యూ చేంజ్ వచ్చింది, సో మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తారు 1.12 ఇదే మూవ్ చేస్తారు. సో అన్ని అలైన్మెంట్ లో ఉంటాయి, అన్ని ప్రాపర్ వేలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ఇర్రెగ్యులర్ సేవ్ యాజ్ వర్షన్స్ మీకు నచ్చిన విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు క్వాలిటీలో ప్రొడక్షన్ లో చేస్తే, ఎప్పుడైతే మీరు న్యూ చేంజెస్ చేస్తారో మీరు ఆల్రెడీ డైరెక్ట్ గా క్వాలిటీలో చేంజెస్ చేస్తారు కదా, అవన్నీ ఎగిరిపోతాయి అనమాట. ఇట్ వుడ్ బి ఏ ప్రాబ్లమ్ అగైన్, మీరు ఏం చేశారో కూడా గుర్తుండవు అలాంటి కేసెస్ లో. అందుకనే డెవలప్మెంట్ లో చేసి ప్రతి సేవ్ యాజ్ వర్షన్ కింద కమెంట్ రాయాలి, నేను ఏం చేంజెస్ చేశాను. ఎలా రాస్తారు కమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్ లో అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కమెంట్ అని, ఎలా రాస్తారు, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రైట్ కామెంట్స్. సో ఏం యాడ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ యాడింగ్, యాడ్ అని పెట్టి ఓకే కంటెంట్ మోడిఫైర్ యాడ్ చేశారు, లేదు స్ప్లిట్టర్ యాడ్ చేశారు. సో నెక్స్ట్ రిమూవ్, ఏం రిమూవ్ చేశారు. సో లెట్స్ సే ఐ హావ్ రిమూవ్ సమ్ కన్వర్టర్ రిమూవ్ చేశాను. ఇన్ కేస్ రీనేమ్ చేశారు, ఏం రీనేమ్ చేశారు. ఇలా మీరు కమెంట్స్ లో రాస్తే దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ రైటింగ్ ద డిస్క్రిప్షన్ అన్నమాట ఇన్ కమెంట్ సెక్షన్. ఇలా మీరు రాసుకుంటే ఎవరైనా ఆ వర్షన్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ లో చూస్తే ఏమేమి చేంజ్ చేశారో ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, క్లియర్ ఎక్స్టర్నలైజేషన్. అంటే మన యాజ్ ఎ డెవలప్మెంట్ మనం ఎక్స్టర్నలైజ్ చేసి మనం క్యూఏ టీమ్ కి ఇచ్చేస్తాం సార్, అంతవరకు మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుందా, చేంజెస్ కూడా మనమే చేయాలి. మనకి దిస్ ఇస్ నాట్ టెస్టింగ్, మనం ప్రోగ్రామర్స్ కాదు. సో వీఆర్ ద ఓనర్స్ ఫర్ ఆల్ ద ఎన్విరాన్మెంట్స్, డెవలప్మెంట్ లో, క్వాలిటీలో, ప్రొడక్షన్ లో. వీ విల్ నాట్ హ్యాండ్ ఓవర్ టు ద క్యూఏ టీమ్ అంటూ ఉండదు. యు ఆర్ ద డెవలపర్, యూ విల్ డెవలప్ ద ఆబ్జెక్ట్స్, యూ విల్ మూవ్ ద ఆబ్జెక్ట్స్ టు ద క్యూఏ, యూ విల్ టెస్ట్ యువర్ ఆబ్జెక్ట్స్, యూ విల్ మూవ్ టు ద ప్రాడ్, యూ విల్ డూ ద మానిటరింగ్ ఇన్ ద ప్రాడ్. ఒక 10 days 15 days తర్వాత ప్రొడక్షన్ అంతా బాగానే రన్ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ ఓకే, వాళ్ళు ఫీల్ అయితే అప్పుడు ప్రొడక్షన్ టీమ్ కి, ప్రొడక్షన్ సపోర్ట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఓన్లీ ప్రొడక్షన్. సో యు ఆర్ ద ఓనర్ ఫర్ ఆల్ ద ఎన్విరాన్మెంట్స్. యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎన్విరాన్మెంట్స్. క్యూఏ టీమ్, టెస్టింగ్ టీమ్ అంటూ మనకి ఎవరు ఉండరు. అండ్ అఖిల్, ఇప్పుడు QA లో ఒక ఎక్స్ట్రా మెయిల్ యాడ్ చేసాం మీరు అంటున్నారు, ఇప్పుడు దాన్ని బ్యాకప్ పెట్టుకొని స్క్రీన్ షాట్స్ బ్యాకప్ పెట్టుకొని నెక్స్ట్ టైం డెవ్ లో ఏదైనా చేంజ్ చేసినప్పుడు అది యాడ్ చేయాలంటున్నారా, లేకపోతే మళ్ళీ అప్పుడే యాడ్ చేయాలంటున్నారా? అవును, నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇది ఉంది క్వాలిటీ నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి మరి ఇది న్యూ చేంజెస్ ఉన్నాయి, మనం ఏం చేస్తాం, అన్డిప్లాయ్ చేసి దీన్ని డిలీట్ చేస్తాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు, సో ప్రాసెసింగ్ లోకి వెళ్ళి సో స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు.
సో ఇక్కడ ఏముంది అఖిల్ 03 ఉంది, కానీ మీకు డెవలప్మెంట్లో వేరే ఈమెయిల్ అడ్రస్ ఉండొచ్చు, కానీ క్వాలిటీలో ఇదే ఉండాలి. సో వన్స్ మూవ్ అయ్యాక అక్కడ ఏ ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ అప్డేట్ చేసుకుంటారు. మళ్ళీ చెప్పరా? సో ఇది క్వాలిటీ, లెట్స్ ఏ ఇది క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ సిస్టంలో మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంది, ఓకే. డెవలప్మెంట్లో వేరే ఈమెయిల్ ఐడి ఉంది. ఈ ఐఫ్లోని మళ్ళీ మీరు డెవలప్మెంట్ నుంచి మూవ్ చేస్తారు. సో ఏమవుతుంది, ఇదంతా రిమూవ్ అయ్యి డెవలప్మెంట్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ పాపులేట్ అవుతాయి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇలా మూవ్ చేసేటప్పుడు ఈ క్వాలిటీ సిస్టమ్ ఓపెన్ చేసి ఇలా కొన్ని స్క్రీన్ షాట్స్ లేదంటే బ్యాకప్ కింద నోట్ ప్యాడ్లోనే పెట్టుకుంటారు, కాపీ చేసుకొని, లేదంటే కాన్ఫిగర్ మీద క్లిక్ చేసుకొని ఈమెయిల్ అడ్రస్ అని, తర్వాత ఇక్కడికి వచ్చి స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఫ్రమ్ అడ్రస్, లేదంటే నోట్ ప్యాడ్లో పెట్టుకుంటారు. సో దట్ యూ విల్ హ్యావ్ ఏ బ్యాకప్ అనమాట, మీకు బ్యాకప్ ఉంటుంది. సో మళ్ళీ మీరు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేశాక కాన్ఫిగర్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే పారామీటర్స్ మీరు బ్యాకప్ తీసుకుంటారో ఇది తీసుకెళ్ళి దీంట్లో అప్డేట్ చేసుకుంటారు రిసీవర్లో. యూ విల్ అప్డేట్ దోస్ పారామీటర్స్ హియర్. ఓకే, సో మోస్ట్లీ డెవలప్మెంట్కి క్వాలిటీకి ఫ్రమ్ అడ్రస్లు కానీ ఇవన్నీ సేమ్ ఉంటుంది. సో నో నీడ్ టు డూ ఎనీథింగ్, ఎందుకంటే మనం ఇన్ఫార్మ్ చేయాల్సింది ఎవరైనా ఒకళ్ళే ఉంటారు. ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇవి కొన్ని ఎడిషనల్గా ఉంటాయి అన్నమాట. సో అవి మనం చూసుకోవాలి ప్రొడక్షన్ మూవ్ చేసేటప్పుడు ఎక్స్ప్లిసిట్గా. ఓకే, సో